ఏంటయ్య గారు బుల్లెట్ ఫియట్ అంబాసిడర్ అదేదో రెక్కల కారు ఇన్ని కార్లు పెట్టుకొని ఇంకా గుర్ర బండ్లు వెళ్ళటం ఏంటండే వెళ్ళేది పక్కూరు పంచాయతీ పైగా బొబ్బిల వంశం మాది. అవునవును హుందాగా గుర్ర బండ్లో వెళ్ళాలి. నమస్కారం నమస్కారం. నమస్తే. ఏంటి ఏంటి అందరూ అలా చూస్తున్నారు? మా నాన్నగారు రాలేదనా? మా నాన్నగారికి నడుము నొప్పి. కరెక్ట్, అందుకే పంచాయతీకి నన్ను పంపించారు. ఏ నేను రాకూడదా? బయలేటవర్సిన బాబు గారు, బొబ్బిలి వంశ వారసులు మీరు. రేపో మాపు తమరు తీర్పు చెప్పాల్సినదే. రండి కూర్చోండి. అందులోనా? అందులో 30 ఏళ్ళ నుంచి కూర్చునే మా నాన్నగారికి నడుము నొప్పి వచ్చింది. అందుకోసం నేను అందులో కూర్చోను. కావాలంటే ఇక్కడ కూర్చుంటాను. ఇక్కడెక్కడో సిరిసిరిమ ఉన్నట్టుంది. నేను చూస్తే బాగోదు, నువ్వు చూడు. కింద చూడరా. ఏంటి సమస్య? వీడి పేరు అప్పలకొండ బాబు గారు. ఈవిడేమో అవునయ్యా అక్కడ నిలబడింది. ఆవిడేమో సెటప్. తమకెట్ట తెలిసింది బాబు? చూస్తే తెలియడంలా. పెళ్ళాం బాధపడిపోయింది, అందుకే దూరంగా నిలబెట్టాడు. ఉంచుకున్నదేమో కొత్త మోజు, అందుకే అతుక్కు నిలబడ్డాడు. అంతేగా? అవునయ్యా. దీనికో పంచాయతీ, దీనికో తీర్పు. భలేవారండి. ఇదంతా 5 నిమిషాల్లో తేల్చేస్తాను. నువ్వు చెప్పమ్మా. ఆ దరిద్రపుండ నా మొగుడిని వల్ల వేసుకుంది బాబు. దాని దగ్గర ఏం చూశాడో నాకు ఈ పసుపు తాడు మిగిల్చి నా నగలన్నీ దానికి దోచిపెట్టాడు బాబు. అవి పోతే పోయాయి, కనీసం నా మొగుడినైనా నాకు ఇప్పించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. అయ్యో వద్దమ్మా, అంతకంటే మంచి ఐడియా చెప్తాను. చూడు, ఆడ మగ అంతా ఒకటే. ఎప్పుడు వాడిని నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడో నువ్వు కూడా వాడిని వదిలేయి. ఈ చెత్త పట్లన్నీ తీసి పారేసి హాయిగా దానిలా డ్రెస్ వేసుకో. సూపర్ గా ఉంటావు. అప్పుడు నువ్వు ఎవరిని ఉంచుకోవచ్చుగా. ఇందులో తప్పేం లేదు. నువ్వు అను. కత్తి లాంటి కుర్రాడు, కారు, తోట, బంగ్లా అన్ని ఏర్పాటు చేస్తాను. ఏం చూస్తున్నావు? కుర్రాడు ఎవరైనా? నేనే. పెద్ద మనిషివి, న్యాయం చేస్తావని నీ పంచాయతీకి వస్తే 10 మందిలో నా మానం తీస్తావురా? ఆ రాక్షసు ముందు డబ్బు కాసిపడి నా మొగుడిని వల్ల వేసుకుందే కానీ నా మొగుడు మేలిమి బంగారం రా. నన్ను నొక్కేసినా నేనాడు పెళ్ళాన్నేరా. సచ్చేదాకా వాడి పెళ్ళాన్నే. ఎందుకు అనవసరంగా ఏడుస్తావు? ఇష్టమైతే ఓకేనా, లేకపోతే నోరు మూసుకో. ఇప్పుడు చూడు డార్లింగ్, ఇట్రా. నీ సంగతి ఏమిటి? కారు, బంగ్లా, తోట, నేను ఓకేనా? గుణపం దొరికాక ఆ గుండు సుత్త పనేంటి? పంచాయతీ పంచాయతీ. డోంట్ టచ్ మీ. మరి నా సంగతి ఏంటి? పోరా గుండు సుది, పోయి ఎట్లా దొక్కు. పద డార్లింగ్. తొందరపడకు డార్లింగ్, తొందరపడకు. అలా నించో. అన్నా ఇట్రా అన్నా, ఇటు రా అన్నా. రారా. ఇప్పుడైనా అర్థమైందిరా కట్టుకున్న దానికి ఉంచుకున్న దానికి తేడా ఏమిటని. నువ్వు చచ్చినా కూడా నీ శవం మీద పడి ఏడ్చేదరా పెళ్ళావు. నువ్వు బతికుంటే కానీ ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వాడి వెంట వెళ్లేదేరా. అది చచ్చే వరకు వెనక నిలిచేది, వచ్చే తరానికి వంశాన్ని కాపాడేది పెళ్ళామేరా. మా అమ్మ, మా నాన్న, మా అన్న, మా అక్క, మా బంధువులు అంటారు. కానీ పెళ్ళాన్ని ఒక్కదాన్నేరా నా పెళ్ళాం అంటారు. ఇక మీద నా బుద్ధి తెచ్చుకుని నీ పెళ్ళాన్ని తీసుకెళ్లి కాపురం చెయ్యి. చెల్లమా సారీ, వాడికి బుద్ధి రావాలనే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి నిన్ను బాధ పెట్టాను. కానీ ఒకటమ్మా, నేను తీర్పు చెప్పి అతను నీకు బలవంతంగా అప్పగించచ్చు. కానీ కాపలా ఉండి అతను నీతో కాపురం చేసేలా చేయలేనుగా. అందుకే తనకు తానే తన తప్పు తెలుసుకుని నీ దగ్గరికి వచ్చేలా చేశాను. ఓరి నత్తి వేధవ, ఇంకా ఎన్నిసార్లు బండి ఆపుతావురా? గుర్రానికి నీళ్లు పెట్టాలన్నావు, చెరువు దగ్గర ఆపావు. దానా పెట్టాలన్నావు, ఇక్కడ ఆపావు. అసలు ఈ లెక్కన మనం పంచాయతీలో తీర్పు చెప్పడానికి వెళ్ళగలమా అని. అనుకున్న టైం ప్రకారం వెళ్ళకపోతే మనం చెప్పేది వాళ్ళు ఏమో నమ్ముతారా? రేయ్, నీ మూలంగా ఈ బొబ్బిల వంశం పరువు, ప్రతిష్ట అన్ని నాశనం అయిపోయారా? ఎవడు రావాడు? మా అన్న. అన్నా నమస్తే. నమస్తే నమస్తే అన్న. ఏం చెల్లమ్మా, మన తీర్పు గురించి అన్నతో చెప్పావా? చెప్పడం కాదురా, నా చెల్లెల రూట్కి ఎవడైనా అడ్డొచ్చాడో. ఓ, మీరు ఆ రూట్లో వస్తున్నారా? అన్నా, చెల్లెల్ని ఒకడికి కట్టబెడితే అన్న, నలుగురికి పంచి పెడితే మీ నలుగురి గురించి కాదురా, మీరు ఊరుకోండి. ఎవరైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయి.
తీసుకెళ్లి చెల్లెలకి పెళ్లి చేయి. అలాగేనయ్యా. నా పేరు మాధవరాయుడు, ఉమ్. మాది పక్కూరు భవానీపురం అండి. అంటే మీ ఊరు పంచాయతీకి ఏమైనా రావాలా? లేదు మీ హై స్కూల్ జెండా ప్రతిష్టాపనకు రావాలా? కాదండి. లేదు మీ అన్నదమ్ముల మధ్య తీర్పు చెప్పడానికి రావాలా? అది కాదు సార్, నా చెల్లెలు. నోర్మోయ్. మీ చెల్లికి ఏమైనా చెవులు కుట్టాలా? అది కాదయ్యా, నా చెల్లెల్ని చాలా గారాభంగా పెంచుకున్నాను. దానికి తండ్రి అయినా అన్ననైనా అన్నీ నేనే. అది చిన్నప్పటి నుంచి ఏదడిగినా ఇచ్చాను. ఆ. కానీ ఇప్పుడు అడిగింది మాత్రం ఇవ్వలేకపోతున్నావు. ఇంతకీ ఏమడిగింది? చెట్టు చిటారు కొమ్మనున్న కాయ కావాలని అడిగితే ఎలాగోలా తెచ్చివ్వగలను. కానీ ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణే కావాలంటే నేను ఎలా తెచ్చివ్వగలను బాబు గారు? ఎవరా నీకన్నా బుద్ధి జ్ఞానం ఉందటే? వయసులో ఉన్న నువ్వే చంద్రుడిని తీసుకోలేకపోతే వయసు మళ్ళీ నేనేం తీసుకురాగలయ్యా చంద్రుడిని? ఎందుకు ఏమడిగింది? పెళ్లి కొడుకుని మంచి సంబంధం చూసి పెళ్లి చేశాయి. కుదరదయ్యా. తను అనుకున్న పెళ్లి కొడుకు ఆకాశంలో చంద్రుడంటయ్యా. ఆయన్ని చూసిన దగ్గర నుంచి అందగాడంటే ఇతనే, ఆయన తీర్పు చెబుతుంటే విని నీతిమంతుడంటే ఇతనే, ఆయన నలుగురు రౌడీలను చితకబాదటం చూసి వీరుడంటే ఇతనే. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం కన్నెగానే మిగిలిపోతానని మంకుపట్టు పట్టిందయ్యా. అంటే నీ చెల్లెలు ప్రేమలో పడిందన్నమాట. మరి అమ్మాయి అబ్బాయిని చూసింది, మరి అబ్బాయి అమ్మాయిని చూశాడా? చిక్కంతా అక్కడే వచ్చిందయ్యా. అబ్బాయి అమ్మాయిని చూడలేదంట. ఏయ్, అబ్బాయి అమ్మాయిని చూడలేదంటావు, మరి నీ చెల్లెలు మొండికేసి కూర్చునే లాభం ఏమిటి? చూడు, వాళ్ళిద్దరు ఎక్కడో తప్పకుండా కలిసి ఉంటారు, డ్యూయట్ కూడా పాడుంటారు. నువ్వు నీ చెల్లెల దగ్గరికి వెళ్ళి మెల్లిగా బుజ్జగించి అడుగు, విషయాలన్నీ చెప్తుంది. ఏమంటారు నాన్న? రేయ్, తీర్పు చెప్పేది నువ్వేనా? అది కాదు. వీడు చెప్పింది కరెక్ట్ అయ్యా. ముందు ఆ అబ్బాయి ఎవరో తెలుసుకో, 4 వాయించు దారిలోకి వస్తా. అంత పనొద్దయ్యా. నీకు తెలియదయ్యా. నువ్వు చెప్పిన లక్షణాలన్నీ చూస్తుంటే ఆ కుర్రాడు బాగా డబ్బు గల కుర్రాడై ఉంటాడు. కళ్ళబొల్లి మాటలు చెప్పి నీ చెల్లెల్ని మోసం చేసినా చేస్తాడు. ఆ తర్వాత నువ్వు బాధపడే లాభం లేదు. ముందు ఆ కుర్రాడు ఎవరో తెలుసుకో. ఆ కుర్రోడు చాలా గొప్పోడండి. ఈ కాలం కుర్రాళ్ళని నమ్మకు, అది డబ్బున వాళ్ళని అస్సలు నమ్మకు. అందరూ నాలా బంగారంలో ఉంటారా ఏంటి? కావాలంటే వాడు ఎవడో చెప్పు, 4 పీకులు పీకుతాను. ఆ కుర్రోడు బంగారం లాంటోడంటండి. బంగారం అంటావు అంటే ఏమిటి? ఇప్పుడు నన్ను ఇలా సంబంధం చూడమంటావా? అంత గొప్ప కుర్రోడితో సంబంధం కల్లో కూడా ఊహించలేనండి. అతని అంతస్తు వేరు, మా అంతస్తు వేరు అయ్యారు. తమరోసారి మా ఇంటికి వచ్చి మా చెల్లెలతో ఈ పెళ్లి జరగదమ్మా, మీ అంతస్తు వేరు వాళ్ళ అంతస్తు వేరు అని దానికి బుద్ధి చెప్పాలి బాబు. చెప్తాను కానీ ఆ అబ్బాయి ఎవరు? వాడికి నేను వెళ్ళి బుద్ధి చెప్తాను. మీరా? నేను చెప్తే వాడు వెంట చెప్పవయ్యా. అది ఆ కుర్రోడెవరో చెప్తే మీరు కొడతారయ్యా. చెప్పకపోతే నేను కొడతా. అది మీరు కొట్టినంటే నేను చెప్తానయ్యా. ఆ కొట్టలో చెప్పు. ఎందుకన్నా మంచి ఆ కుర్రాడు అది చెప్పవయ్యా. అది ఆ కుర్రాడు ఎవరో చెప్పవయ్యా. అది చెప్పవయ్యా. అది చిన్నబాబు గారు. నాన్న నాకేం గొడవ తెలియదు నాన్న. నేనపయ్యా, నేను చూశాను. నేను ఈయన్ని చూడలేదు, ఈ చెల్లెల్ని చూడలేదు. అసలు లేదు. నాకే పాపం తెలియదు నాన్న. అయ్యగారు నన్ను కొట్టనన్నారు. నేను నిన్ను కొట్టను. ఏమి లక్షణాలు అన్నావు? మన్మధుడు, అందగాడు, బుద్ధిమంతుడు, వీరుడు, సూర్యుడు అన్నావు. వాటిలో ఒక్క లక్షణమైన వీళ్ళు అక్కడ నా గురించి అంత కరెక్ట్ గా అర్థం చేసుకున్న అమ్మాయి ఎవర్రా? నిజంగా తెలియదండి. తెలీదురా. ఆయన చెల్లెలండి. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద, శ్రీనివాస. 6 నెలల్లో ఇది 6వ వ్యాపారం తండ్రి. ఇదైనా సక్సెస్ దీవించు నాయన. ఎందుకు సార్? దరిద్రుడా, ఆ తుమ్మింట్రా సార్. చూడండి, నా తుమ్ము దెబ్బకి ఒక కస్టమర్ అలా తడుకుంటూ వచ్చేస్తున్నాడు. నమస్కారం సార్. ఏం కావాలి సార్? ఏం కావాలి సార్? ఏం కావాలి బాబు? నా పేరు బాబు కాదు, మోహన్ బాబు. ఓహో, 2 టూత్ పేస్టులు కొంటే పళ్ళు మేమే ఫ్రీగా తోముతాం. తోముకో. ఓహో, షాంపూలు కావాలా? 4 షాంపూలు కొంటే మేమే దగ్గర స్నానం చేయిస్తాం. ఎక్కడ దొరికాడు బాబు? సార్, మా షాపులో అన్ని దొరుకుతాయి సార్. అందుకే వచ్చాను. ఏం కావాలో చెప్పండి సార్. ఏం కావాలని దొరుకుతున్నా సార్? ప్రామిస్. మా అమ్మ కావాలి సార్. అమ్మా? అవును సార్, మా అమ్మ తప్పే 2 రోజులు అయింది సార్. అప్పుడైతే నువ్వు వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్ కి, సూపర్ మార్కెట్ కాదు. తెలుసు సార్, మా అమ్మ సూపర్ ఉంటది, అందుకే సూపర్ మార్కెట్ కి వచ్చాను. అరే, వాళ్ళ అమ్మతో నీకు కనెక్షన్ సార్, మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు సార్. మా అమ్మ నన్ను 9 మాసాలు గర్భసంచిలో మోసింది సార్. ప్రతి అమ్మ 9 నెలలు గర్భసంచిలోనే మోసి పెంచుతుంది బాబు, గోరి సంచిలో మోసి పెంచదు. ఊరుకోండి సార్. సార్, ఈ ఫోటో చూడండి సార్, మా అమ్మ సార్.
అండి ఆ, జయలలిత ఏవా, ఈవిడ జయలలితయా అవును. మీ అమ్మాయి ఎలా అవుద్ది మా అమ్మాయి సార్. ఆ, అబే ఈవిడ పెళ్లి కూడా కాలేదయ్యా సార్ పెళ్ళైతే పిల్లలు పుడతారా? ఇవన్నీ మా పర్సనల్ మ్యాటర్స్. మీరు చూసారా? ఈవిడ మెడ్రాస్ లో ఉంటుంది కదా బాబు డోంట్ టాక్. నేను మెడ్రాస్లోనే పుట్టాను. ఇప్పుడు మీకు తెలిస్తే చెప్పండి అంతే. బాబు మీ అమ్మ అడ్రస్ తెలిస్తే నీకు ఫోన్ చేసి చెప్తాం మా షాప్ వదిలిపెట్టి వెళ్ళినా నీకు దండం పెడతాం ఈ ఫోటో చూడండి. ఈడెవడండి బాబు ఈడ పెద్ద మెంటల్ కేసులో ఉన్నాడురా నో డౌట్. అవును పొద్దున్న నేను దండం పెట్టుకుంటుంటే నువ్వు తుమ్మావెందుకురా తుమ్మొచ్చింది. అలాగా నీకు తుమ్ము రాకుండా చేయనా అదెలా? అడి తిరుగు నీకు అసలు బుద్ధి లేదురా. ఎందుకంటే పంచాయతీలో నవ్వినప్పుడేమో కాళ్ళు చూసావు, గజ్జలు మోగినప్పుడేమో కళ్ళు చూసావు. అసలు నువ్వున్నావే పైన చూడమంటే కింద చూసావు, కింద చూడమంటే పైకి చూసావు. తీరా మొహం చూసరికి అమ్మాయి జారుకుందన్నా. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఏవే అతను ఎంత పెద్ద మనిషి నీ కోసం వీధిలోని పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు కదా ఓసారి వెళ్ళి కనబడచ్చు కదే అంతేనంటావా అయితే చూడు ఏయ్ రాజ్యలక్ష్మి ఎక్కడున్నావే? ఎక్కడ చూస్తున్నావురా? కాళ్ళు కాళ్ళు చూడు. అవే కాదు. అవే కళ్ళ? అయితే కళ్ళు చూడు, కళ్ళు కళ్ళ చూడు, లోపలికి వెళ్ళి చూడరా. అవే కళ్ళు. అవే కళ్ళ? ఆ అమ్మాయి ఇదే అమ్మాయా? అవునండి. నువ్వు వెనకెళ్ళావు. ఏంటంటే వెనకెళ్ళరా. అనుకున్నాను, గుర్తేసింది. ఇదిగో అమ్మాయి, చెట్టంత మనిషి ఎదురుగా ఉంటే కళ్ళు కనపట్లేదా? కనపడవు బాబు కళ్ళు లేని కబోదిని కళ్ళు కనిపించవా? అయ్యయ్యో, ఇంత అందమైన అమ్మాయికి ఆ భగవంతుడు కళ్ళు లేకుండా చేశాడే. నీకెన్ని కష్టాలు వచ్చాయి తల్లో. మీ గొంతులో జమీందారి గర్భ వినిపిస్తుంది తమ జమీందారులే అండి మా తాతండి, మా ముత్త. నమస్కారం అండి. నమస్కారం. క్షమించండి, తెలియకుండా మీ దారికి అడ్డొచ్చాము. మేము వెళ్ళొస్తాం. ఛ, మీ మనవరాలు వయసుదాన్ని నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి తాతగారు నేను తాతనా? అవునండి నా కళ్ళు కనపడకపోయినా స్పర్శతో ఆనవాళ్ళు ఇట్టే పట్టేస్తానండి ఇప్పుడు మీరు ఎట్టుంటారో చెప్పమంటారా చెప్పండి చెప్పండి చూద్దాం. పట్టుదల బుర్ర మీసాలు బోసినోరు బాణపట్ట ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి. ఛీ, వచ్చిన పని ఏమిటో చూడు. ఆ, ఇదిగో అమ్మాయి, ఈ ఊళ్ళో రాజ్యలక్ష్మి ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసా నీకు? నన్నే అడుగుతున్నారా చాలా బాగా తెలుసు ఆ అమ్మాయి గురించి మీకు ఏమైనా తెలుసండి? పుట్టిదాన్ని నాకేం తెలుస్తుందండి అదే కదా, మిమ్మల్ని పోయి అడిగాను చూడు. చాలా వాళ్ళు కానీ అమ్మాయి గురించి విన్నానండి అమ్మాయి గురించి చెప్పనండి చెప్పండి చెప్పండి చెప్పండి. ఆ అమ్మాయికి లోటు లేదండి కాసింత నలుపు నలుపా? నలుపు అంటే కారు నలుపు కాదండి కాటుకు నలుపు అయ్య బాబాయ్, కాటికి నలిపే అయినా పర్లేదు. సరిపెట్టుకుంటా సరిపెట్టుకుంటా సరిపెట్టుకుంటా. నువ్వేట సరిపెట్టుకోండి. కానీ ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి ఆ అమ్మాయి గొంతు అరే చాలా తీగా ఉంటుందండి అయ్యయ్యయ్యో. నోరు తెరిస్తేనే కాస్త ఇబ్బంది అది కొన్నాళ్ళు అయితే అలవాటు అయిపోతుందండి అలవాటు అయిపోతుందా? అదేనండి కాస్త అంటే నెత్తి నత్త రేయ్, కానీ పర్లేదండి ఆ అమ్మాయి అదృష్టవంతురాలని పిల్ల డాన్స్ చేస్తుందండి బాలే డాన్స్ అండి అయ్యో, డాన్స్ డాన్స్. మళ్ళంటూ డాన్స్ చేస్తే ఏంటండి గొప్ప ఆ అమ్మాయి ఒంటికాలతో చేస్తుందండి అది గొప్ప ఒంటికాల అంటే కుంటిది. పాపమండి చిన్నప్పుడే పోలియో సోకి ఆ అమ్మాయికి ఒక కాలు అవుట్ అయిపోయిందండి ఒక కాలు కూడా అవుటా? కానీ అదృష్టవంతురాలని పిల్ల అవును మీ ఇంట్లో గుమ్మాలు ఎత్తుగా ఉన్నాయండి ఏ పాలు తగులుతుంది కదండి ఆ అమ్మాయి 6.5 అడుగుల పొడుగు ఉమ్, అయ్య బాబాయ్ బాబాయ్, మీరంత అదృష్టవంతులండి. అయ్యిల్చుకోవాల్సిన పనే లేదు. ఆడమితా బచ్చిన ఉంటది. అవునండి అదృష్టవంతురాలని పిల్లండి మరి ఇంకా ఇంకేంటండి, టోటల్ గా అమ్మాయికి పిచ్చి అంటారు అంతేగా? అయ్య బాబాయ్ మీకెలా తెలుసండి ఆ, అదొక్కటేగా మిగిలింది. కానీ అదృష్టవంతురాలని పిల్లండి ఇంకా అమ్మాయి కళ్ళకొస్తే మిగతా అన్ని మేము ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తేనే గానీ మాకు తృప్తి ఉండదు. సరే. అటు వెళ్ళి అక్కడ రేయ్, చెప్పండి చెప్పండి చెప్పండి. ఇంకా ప్రత్యక్షంగా చూడాలా? మరి అబ్బా మీకేం తెలియదు, ఊరుకోండి. చెప్పండి చెప్పండి మరండి చెప్పండి. ఇటు నుంచి స్ట్రైట్ వెళ్ళి రేయ్. అబ్బా, ఊరుకోండి. లెఫ్ట్ కొస్తే అక్కడ లారీ ఉంటదండి ఏంటంటే శబ్దం ఆ, లారీ పంచర్ అయింది. నా మాట వినండి అబ్బాయి గారు. అబ్బాయి, అయ్యో, అయ్యో. హేయ్, బాగా కనపడిందిరా. ఆ పిల్ల గుడ్డిది కాదు. అయ్యో మన మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఏంటి ఐస్ అనుకున్నావా? కాదు, నేనే. ఏయ్ ఏమే నా సోప్ ఎక్కడ పెట్టారు ఎంతసేపు సోప్ అడిగేది సోపు కావాలా? ఇదిగో టటా.
ఎవరు మీరు? నేనే. ఓ మీరా? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు? నేను రాజలక్ష్మి కనిపెట్టేశాను. కనిపెట్టేశారా? అవును, ఆ అమ్మాయి ఎలాగున్నా పర్వాలేదు, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసా? ఇక్కడే ఉంది. ఇక్కడుందా? ఎవరు? నీకు తెలియదు, నువ్వు కళ్ళు లేని కపోదివి కదా, నేను చూపిస్తా. ఆ అమ్మాయి నల్లగా ఉన్నా ఎంత అందంగా ఉంది. ఆ అమ్మాయే నా ప్రాణం, ఆ అమ్మాయే నా లవ్వు. నల్లగా ఉన్నా నువ్వే నా రాజ్యలక్ష్మి. ఈ అమ్మాయే నాకు ఏం కాదు, నేనే రాజలక్ష్మిని. నాకెప్పుడో తెలుసు. సెట్ అయిపోయింది. లక్ష్మి, నువ్వు మా ఇంటి కోడలివి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఒకటి, 2, 3, 4, 5. అరే పండు, ఏంట్రా లెక్క పెడుతున్నావు? మన షాపుకి ఎన్ని లక్షల లాభం వస్తుందనే? కాదు బాసు, ఈ సూపర్ మార్కెట్ ఎన్ని రోజుల్లో మూసేస్తావా అని. అంత ఇంట్రెస్టా నీకు? చంపుతా. అరే మళ్ళీ వస్తున్నాడ్రా. ఏం బాబు, మీ అమ్మ కనపడిందా? కనపడింది సార్, ఇంట్లో ఉంది. ఎవరు? ఆ అమ్మే. సేమ్ మదర్, నో డిఫరెన్స్. అరే ఈ డెఫినెట్ గా క్రాక్ అయి ఉంటాడు. జైలు దొరికిందంటే వీడికి. పద పద. బాబు, మీ అమ్మ దొరికిందన్నావు కదా, వెళ్ళారా చూద్దాం. సార్ చిన్న ప్రాబ్లం సార్. ఏంటమ్మా? అత్త కోడలు ఇద్దరు గొడవ వచ్చి నా భార్య బయటికి వెళ్ళిపోయింది. ఓహో, ఇప్పుడు నీ భార్య కనపట్లేదు అనమాట. నీ భార్య సూపర్ గా ఉంటుందని సూపర్ మార్కెట్ కి వచ్చావా? ఫోటో ఉందా? ఫోటో పెట్టుకుని తిరుగుతుంటావు కదా. ఆహా. ఇదిగోండి. అరే రంబా, రంబా నీ పెళ్ళావా? నా భార్య నా కళ్ళకే కాదండి, మీ కళ్ళకి కూడా రంబలా కనపడుతుంది చూడండి. చూడరా, సినిమా యాక్టర్ రంబేడి పెళ్ళామంట. మెంటల్ మొదలైందండి. అంతేగా. చూడు నాయనా, ఏంటండి? మీ ఆవిడ మా షాపుకి వచ్చి చింతపండు, అప్పడాలు, రసనా ప్యాకెట్లు కొన్నప్పుడు నేను జాగ్రత్తగా తీసుకొచ్చి నీ దగ్గర వదిలిపెడతా. అలాగే. నువ్వు వెళ్ళరా నాయన. ఫోటో ఉంచండి. ఉంచనా? రాస్తాను. ఓకే. వీడెవడరా మన షాపుకి దరిద్రం పెట్టినట్టు పెట్టాడు. మన షాప్ తప్ప వీడికి ఇంకే షాపు దొరకలేదా? మన సూపర్ మార్కెట్ మహా సూపర్ కదా, ఎలాగో మూసేస్తున్నాం కదా, అందుకని ఒకసారి వచ్చి వెళ్తున్నాడు. హాయిగా బైక్ మీద కౌగిలించుకుని కూర్చోవడం మానేసి ఇలా లొక్కు లొక్కును బండిలో తీసుకొస్తున్నారే, మీకేమైనా బాగుందా? ఊరి పెద్దగా వెళ్ళేటప్పుడు పద్ధతిగా వెళ్ళాలి. మాట్లాడతాను. ఏమిటి పద్ధతి? ఇంటికి వెళ్ళేలోపు నీ నడుము విరిగిపోతుంది. ఆ తర్వాత నువ్వు కర్ర పట్టుకో. మాట్లాడుతున్నా ముందు చూడండి. నమస్కారం. 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 ఏ రాజు, బాగున్నావా? బాగున్నానయ్యా. తమరు వస్తున్నారని తెలిసి ఈదిలో నుడిసి శుభ్రం చేశారనమాట. అయితే మే ఇద్దరం కూడా ఇక్కడే కాపురం పెట్టేస్తే పోలా? ఈ వీధి ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. దండాలు బాబు, దయచేయండి. ఏం ధర్మన్నా, ఆయ్. తాతవైపోయావు. అంత దేవుడు దయ్యండి. ఏడాది తిరిగేసరికి నీ కొడుకు తండ్రి అయ్యాడనమాట. చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. కూర్చోండి బాబు. అమ్మా మీరు కూర్చోండి. ఏమిటి లక్ష్మిది, వీధిలో కూర్చోబెట్టి వీధి నుంచి పంపించేలా ఉన్నారు. అమ్మమ్మ, అదే కదా. ఎంత మాట అన్నారు. నారా, నువ్వు లోపల రా. పదండి బాబు. నమస్కారం. అరే, 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 అరే. ఏంటమ్మా? బిడ్డ తండ్రి పోలికే. అవునండి. అయ్యారు తమ చేతితో తొలిసారి బిడ్డకు తేం తాపించండి బాబు. రేయ్, నాలా పెద్ద వీరుడు అవ్వాలరా. పిల్లాడు కాదు, పిల్ల. ఓహో, అయితే నీ పార్టీ ఇదిగో. ఆ. నీలా గయ్యాడు అవ్వాలని దీవించు. ఏంటి? అదే లక్ష్మి, నీలా మహాలక్ష్మి అవ్వాలని దీవించు. ఆ, అయిపోయింది. ఏంటి? బిడ్డ నోరు తీపి చేయడం అయిపోయింది. మా నోరు ఏమైనా తీపి చేయడం ఉందా? మీరు మా ఇంట్లో ఏంటి మీ ఇంట్లో ఏంటి? నాకు అలాంటి పట్టింపులు ఏం లేవు. మీరు తీసుకొస్తారా, నేను తెచ్చుకోమంటారా? చూడండి,
ఎవరు ఆకాశం నుంచి ఊడిపడలేదు, అందరూ అమ్మ కడుపు నుంచే పుట్టారు. ఇదిగోండి బాబు. తీసుకోండి అయ్యా. అదిరేంది, నీకంటే బాగానే చేశారు. చూడకు, కొట్టడం తిరిగిపోయామని ఇంట్లో పెట్టుకో. సరేనండి, అలాగేనండి అయ్యా. వస్తానండి. వాళ్ళ చేతుల మీదుగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ తల్లిదండ్రులు అయిపోతున్నారు. కానీ పెళ్ళే ఇన్నేళ్ళైనా వాళ్ళని మాత్రం తల్లిదండ్రులు చేయలేదు ఆ పాపిష్టి దేవుడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వర. ఆహా, పార్వతీ పరమేశ్వరు లాంటి మీకు కుమారస్వామి లాంటి పుత్రుడు త్వరలోనే పుడతాడండి. ఓం శివాయ నమః. అమ్మా, తమరి వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలైందన్నారు? ఏమిటి 3 సంవత్సరాలేనా? ఏం కంగారు పడకండమ్మా. పెళ్ళై 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఇదిగో ఇక్కడ ప్రదక్షిణాలు చేసి పండంటి బిడ్డల్ని అన్నారు. యూ డోంట్ వర్రీ, వచ్చే నెలలో తమ నీళ్లు వేసుకుంటారు అంతే. అది దైవలీలా. కట్టుకున్న మొగుడు మీద చేయి వేయకుండా తల్లిని కావడానికి నేనేమైనా పురాణ కాలం నాటి కుంతినా? మరెందుకు వేస్ట్ ఫెలో ప్రదక్షిణలు చేస్తున్నట్టు? బాగా బుద్ధి చెప్పండి. ఆ ఇదిగా ముందు చెయ్యవలసింది చేసి ఆ తర్వాత ప్రదక్షిణలు చెయ్యండి, లేకపోతే ప్రయోజనం ఏమాత్రం ఉండదు. పంతులు గారు, మీరు నా గురించి ఎక్కువగా బాధపడుతున్నారు. దక్షిణ తీసుకోండి. నేను ప్రదక్షిణాలు చేసేది నా గురించి కాదండి, మరి నా చెల్లెల గురించి. పెళ్ళై 5 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదని నా చెల్లెలు అక్కడ బాధపడుతుంటే నాకు పిల్లలు పుట్టినా నేను సంతోషంగా ఉండలేనండి. ఎప్పుడైతే ఆ ఇంటి చెట్టు కాయ కాస్తుందో అప్పుడే నా ఇంట్లో చెట్టుకి పువ్వు పూయాలి. వస్తానండి. ఆహా, అదిరింది లక్ష్మి. వంట చేయడంలో నేను ఎవరు కొట్టలేరు. ఇంకేం చేసావు? రారా, నువ్వు బ్రహ్మాండంగా వంట చేస్తున్నావు లక్ష్మి. అయ్, నా పాటికి నేను మాట్లాడుతున్నాను, నువ్వు మౌనంగా ఉంటే ఏమిటి అర్థం? ఏమిటి లక్ష్మి, అసలు ఏమైంది నీకు ఇవాళ? ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? నేను చెప్తాను, మీరు వింటారా? పెళ్ళైన రోజు నుంచి నువ్వు చెప్పిందేగా వింటున్నాను, ఇవాళ కొత్తగా అడుగుతున్నావు. సరే, విషయం ఏంటో చెప్పు. మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. ఇది పర్వాలేదు, కానీ ఇందాకేమన్నావు? సరిగ్గా వినిపించలేదు, ఇంకోసారి చెప్పు. చెప్పు లక్ష్మి. మనకి పెళ్ళి 5 ఏళ్ళైంది, ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. ఇక ముందు పుడతారన్న నమ్మకం నాకు లేదు. ఊళ్ళో పిల్లలందరికీ మీ చేతులతో అన్నప్రాసన చేస్తున్నారు, కానీ ఇంట్లో అన్నప్రాసన చేయడానికి పిల్లలు లేకుండా పోయారు. మీ తాతగారికి మీ నాన్నగారు, మీ నాన్నగారికి మీరు, కానీ మీ వంశం నిలబడ్డానికి వారసుడు లేడు. ఎంత ప్రయత్నించినా మనకి బిడ్డలు లేరన్న బాధను భరించలేకపోతున్నాను. ప్రతి క్షణం ఇలా చిత్రవద అనుభవించి బతకడం కంటే ఒక్కసారి చావడం మేలనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను, మీరు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోండి. అవును, నేను అనుకున్నది నువ్వెలా చెప్పగలిగావు? నేను అమ్మాయిని కూడా చూసుకున్నాను. అమ్మాయిని చూసుకున్నారా? ఏ ఊరో? అదే రామాపురం. అమ్మాయి నీ అంత అందగత్త కాదు, కానీ దాదాపు నీలాగే ఉంటుంది. విషయం అంత దూరం పోయిందన్నమాట. ఆవిడ గారి పేరేంటి? పేరు పేరు సీతలు అనుకో. సీతలో అమ్మాయిని చూసుకోవడం వరకేనా? నిశ్చితార్థం కూడా అయిపోయిందా? చాచా, నీతో కలిసి నాతో జాయింట్ గా కాపురం చేయాల్సిన పిల్లని నేను అడగకుండా చేసుకుంటానా ఏంటి? అది సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందొచ్చి వడ్డించు. ఏంటి వడ్డించడం? ఇలాగే వడ్డిస్తారా? ఓ పద్ధతి పాడు లేదా? వచ్చేది పద్ధతిగా వడ్డిస్తుందండి, అప్పుడు బాగా తినండి. ఓయ్, ఏంటోయ్, సృష్టిగా భోజనం పెడితే సరిపోతుందా? తాంబూలం చిలకలు ఎవరు చుట్టిస్తారు? ఆను మల్లెపూల వాసన అదిరింది. నేను ఇంత 3తో వస్తే నువ్వు కసుబుస్ అంటావేంటి లక్ష్మి?
ఏయ్, నిన్నే లక్ష్మి, లక్ష్మి, ఆగు ఆగు లక్ష్మి, ఆగమంటుంటే ఏమిటి లక్ష్మి? ఇలా చూడు, 1,00,000 మంది 1,00,000 అంటారు. ఎప్పుడైనా మనకు పిల్లలు లేరని నేను అన్నానా? నీ అంతటి నువ్వే ఆ విషయం తీసుకొచ్చి నా మీద అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏమిటి అర్థం? రా లక్ష్మి, ఓయ్ రా అంటుంటే. నేను రాను. సరే నేనే వస్తాను. నీ ముక్కు మీద కోపం, నీ ముఖానికి అందం. ఆపిల్ తింటావా? వద్దా? సరే, కోప్పడకు లక్ష్మి. పెళ్ళయి 5 ఏళ్ళైంది, కానీ ఇంకా పిల్లలేరు, అంతేగా? ఈ 5 ఏళ్లలో మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నావా? రేపు ఫస్ట్ పనిగా మన ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, టెస్ట్ చేయించుకుందాం. ఒకవేళ టెస్ట్ లో నాకు ఏదైనా లోపం ఉందని తేలితే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలి. మరి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, నేనేమీ మాట్లాడకూడదు. ఇదిగో, ఇంకోసారి పెళ్లి గిళ్ళని వాగేవో నీ పళ్ళు రాల కొడతాను. అసలే నా పళ్ళు దానిమ్మ గింజలు, అవి కాస్త రాలగొడితే. చూడు, నీ పళ్ళన్నీ ఊడిపోయి నువ్వు బోసినోర్తో ఉన్నా కూడా నువ్వే నా అందాల రాడివి. లక్ష్మి, ఇంకెప్పుడు మన మధ్య పిల్లలేరన్న విషయం రాకూడదు. ఎప్పటికీ నువ్వు నాకు బిడ్డవి, నీకు నేను బిడ్డని, సరేనా? మీరు నాకు బిడ్డ, నేను మీకు బిడ్డ, బానే ఉంది. ఆ, మరి బొబ్బిలి వంశానికి వారసుడొద్దా? అవును కదా. లే 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 లే. అయ్యో, ఏంటండి? బొబ్బిలి వంశానికి వారసుడు కావాలిగా. వదలండి. సార్, ఆ మెంటల్ గారు మళ్ళీ వస్తున్నాడు సార్. రే కూర్చో, మనం లేవని చూద్దాం. ఇక్కడ ఎవరు లేరండి, అస్సలు ఎవరు లేరు. నేను చూడలేదండి, షాప్ లో ఎవరు లేరు. చూసి దాక్కున్నారేంటి? అబ్బే దాక్కోలేదమ్మా, చిల్లర డబ్బులు పడిపోతే ఎత్తుకుంటున్నావు. అవును, మీ అమ్మ మీ ఆవిడ దొరికారా? దొరికారండి. చాలా సంతోషం అయ్యా. మీ అమ్మని మీ ఆవిడ చూద్దాం, వెళ్దాం పదా. సార్, చిన్న ప్రాబ్లం సార్. ఏంటి? 2 రోజుల నుంచి మా ఇల్లు కనిపెడతలేదు. ఇల్లు కనపట్టలేదా? టూ మచ్. బాబు, ఇంటికి సంబంధించిన ఫోటోలు నీ దగ్గర ఉన్నాయమ్మా? అమ్మా, ఇది తాజ్ మహల్ కదయ్యా, దీన్ని కట్టించింది షాజహాను. అవునా? ఆ షాజహాన్ మా మేస్త్రి అండి. అయ్యో, షాజహాన్ టాపీ మేస్త్రి ఏంటి బాబు? ఇది ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఒక వింత బాబు. షాజహాన్ తన ప్రేయసి జ్ఞాపకార్థం కట్టించుకున్న అందాల మేడ నాయన. అలా అని చెప్పుకుంటారా? చెప్తా సార్. ఈ ఇండ్లు కోసం పాల్కోల్ నుంచి పాలరాయి, సింగపూర్ నుంచి సిమెంట్ తెప్పించి కరెక్ట్ వాస్తుతో కట్టించారు సార్. ఆగ్రాలో కట్టించి ఆంధ్రాలో వెతుకుంటావే నాయన. అయితే ఎవడో నిగ్గురోడు దాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆగ్రాలో పెట్టాడా? పెట్టుంటాడు, వాడంతా చూడు. ఓకే సార్, చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటమ్మా? ఆగ్రా ఎక్కడ ఉంది సార్? ఆగ్రా ఢిల్లీ దగ్గర ఉంది. ఢిల్లీ ఏ గల్లీలో ఉంది సార్? అబ్బో, ఏంటి వడదెబ్బని పేషెంట్ లో అయిపోయాడు? అయ్యా అయ్యో అయ్యా, చూడు బాబు, నీకు అడ్రస్ చెప్పడం కష్టం గానీ మా సార్ దగ్గర డబ్బులు తీసుకుని నేను మళ్ళీ మళ్ళీ ఢిల్లీ వెళ్ళి గల్లీ గల్లీ వెతికి లిల్లీ లాంటి నీ తాజ్ మహల్ ని గిల్లీ గిల్లీ పట్టుకొచ్చి నీ ఒళ్ళో పెడతా. అరే, అంత లాగి చెప్తున్నావేంట్రా? ఎవడబ్బా సొమ్ముతో ఢిల్లీ వెళ్ళి వస్తావురా? రే చెప్తున్నాను, వాడు మళ్ళీ మన షాపులో అడుగు పెట్టాడంటే నిన్ను తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టించుకొస్తాను గాడిదే. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల నుంచి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాను, వీలవట్లేదు. అలాగా అయితే తిరుపతి క్యాన్సిల్. రే, ఆ షేవింగ్ కిట్ తీసుకురారా, వీడి తల గుండు కొడతా. నువ్వెవర్రా? అది మా అమ్మాయి ఇక్కడికి వచ్చిందంటేను. అమ్మాయా? లోపల చిన్నయ్య గారు ఆశీర్వాదం ఇస్తున్నారండి. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి నామూషిగా ఉందరా నాకు. ఒరే, జమీందారి వంశంలో బట్టి ఇలా అనాకానే ఆడాలతో తిరగడానికి సిగ్గులేదా నీకు? అయినా ఈ ఆడాళ్ళ పిచ్చి ఎక్కడి నుంచి పట్టుకుంటారా నీకు? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె, నా పరువు తీస్తున్నావురా నాయనా. ఫాదర్, ఏంటి ఫాదర్ ఊరికే గొంతుకుని అరుస్తున్నా? ఊర్లో ఎవరు చేయని తప్ప నేను చేశానా? నువ్వు చేయలేదా? నీ అబ్బ చేయలేదా? మీరు పట్టపగలు అందరికి తెలిసేటట్టు ఇంట్లోనే చేశారు. నేను తెలిస్తే బాగుండని చెప్పి గుట్టుగా గెస్ట్ హౌస్ లో చేస్తున్నాను. ఆయన నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు ఫాదర్? దించు చెయ్యి. నిజమేరా, మేము తప్పుడు పనులు చేశాం. ఏం చేసినా వేలికి మట్టి అడుకోకుండా గప్చుప్పుగా చేశాం. మరి నువ్వు ఊరంతా గుప్పుమనేలా చేస్తున్నావు. నువ్వు కడుపు చేసిన సీతాలు పంచాయతీకి ఎక్కిందిరా. తీర్పు చెప్పడానికి పొరుగురు నుంచి రాఘవరాయుడు వస్తున్నాడు. రేపు ఆ సీతాలు గాని పంచాయతీలో 10 మంది ముందు నోరు విప్పిందో. నోరు విప్పితే నేనేమన్నా ఎర్రి పాపనా? చేసిన తప్పును కవర్ చేసుకోవడం నాకు తెలీదా ఫాదర్? సీతాలు పంచాయతీకి రానే రాదు. దాన్ని లేపేమని ఆల్రెడీ మనుషుల్ని ఏర్పాటు చేశాను ఫాదర్.
ఎవరా మీరు? ఎందుకు అమ్మాయిని తీసుకెళ్తున్నారు? అది అడగడానికి నువ్వెవడవరా? ఎవరమ్మా వాళ్ళు? రాఘవరాయుడు, ఈ ఊరు నాది, ఊరి మీద పెత్తనం నాది, తీర్పు చెప్పే పెద్దరికం నాది. కానీ నింద నా కొడుకు మీద కాబట్టి, నా కొడుకు విషయంలో నేను తీర్పు చెప్పకూడదు కాబట్టి, పొరుగురి పెద్దవి, సాటి రాజవంశ వారసుడివి, నిన్ను తీర్పు చెప్పమని ఆహ్వానించాం. అంత మాత్రాన ఒక కులం తక్కువ దాని మాటలు నమ్మి నా కొడుకు మీద నింద వేస్తావా? ఎందుకలా గొంతు చించుకుని అరుస్తారు? చూడండి, తనా పరా భేదం లేకుండా తరతరాలుగా తీర్పు చెప్పడం మా బొబ్బిలి వంశ లక్షణం. తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే శిక్ష అనుభవించి తీరాలి. నా కొడుకే తప్పు చేశాడంటానికి సాక్ష్యం ఏంటి? ఆ దేవుడే సాక్షి. అయ్యా, నాకిక్కడ ఎవరి మీద నమ్మకం లేదు. నాకింకా ఆయన కొడుకు మీద నమ్మకం ఉంది. నేను చెప్పేది నిజమో అబద్ధమో అని ఆయన వచ్చి చెప్తారు. పిలిపించండి ఆయన్ని. ఎవరినే? నమస్కారం సోదరా. ఇలా చూడు సోదరా, నేను ఆ అమ్మాయితో పడుకున్న మాట నిజమే, కానీ నేను ఒక్కనే పడుకున్నానన్న విషయం నీకు తెలుసా? నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు పక్కూరి అన్న. రే కన్నా, ఏంటన్నా? ఆ అమ్మాయిని పిలుచుకొచ్చింది నువ్వే కదా? అవునన్నా. నా తర్వాత అమ్మాయితో పడుకుంది నువ్వే కదా? పంచాయతీకి వచ్చిన తర్వాత కూడా నిజం చెప్పావంట్రా సోదరా. నేను చెప్పింది కరెక్టేగా? మర్యాదగా మాట్లాడరా. ఓకే సోదరా, జరిగిన విషయాలన్నీ నీకు విపులంగా చెప్పేస్తాను. వయసులో ఉన్న అమ్మాయిలంటే మనకి అమ్మ పిచ్చి. కులం తక్కువదైనా ఎర్రగా బుర్రగా బంగిని పండ్లా ఉంది. దాని మీద ఆశపడ్డాను. ఓ రాయి విసిరి చూశాను, పడింది, బనైపోయింది. దానికి రేటు ఇదిగో చెవులో వేలాడుతుంది, డింగ్ డంగ్ లోలాక్. అది నే కొనిచ్చాను. ఇంకో చెవిది అదిగో ఆడు కొనిచ్చాడు. రే చెప్పవేంట్రా, ఇది కట్టుకుని ఉంది సీర, అది నేనే కొనిచ్చాను. లోపల ఉన్న లంగా వద్దు సోదరా, చెప్పుకుంటూ పోతే చాలా సండలంగా ఉంటుంది. కానీ అది వదిలే. దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రి ఏంటి గ్యారంటీ? ఆయన నీ తండ్రి అనడానికి ఏంట్రా గ్యారంటీ? పంచాయతీ అని కూడా చూడకుండా చంపేస్తాను. ఇలా పంచాయతీకి వచ్చి 10 మంది ముందు సిగ్గు విడిచి పెళ్లి కాకుండానే పరాయి మగాడి పక్కలో పడుకున్నాను. ఆయనే నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి అని అబద్ధం చెప్పే స్థితికి దిగజారిపోలేదురా ఈ దేశంలో ఆడకూతురు. నువ్వు చెప్పేది ఆ కాలంలో ఆడాల గురించి, ఈ కాలం ఆడాల గురించి నీకు తెలీదు. నిజంగా నువ్వే తప్పు చేయకపోతే పంచాయతీకి రానివ్వకుండా ఆమెను చంపేమని ఎందుకు రౌడీలు పంపావు? నా చేతిలో చావు దెబ్బతిన్న రౌడీలు పిలవమంటావా సాక్ష్యం చెప్పడానికి? చెప్పేది నీకే, ఎక్కడ చూస్తున్నావు? మర్యాదగా ఆమె మెళ్ళో తాళి కట్టు. వద్దు బాబు గారు, వద్దు. నాకు పెళ్లి వద్దు, పాడు వద్దు. ఇంత సహ్యం అయిన తర్వాత నేను ఇంకా ఇలా నిలబడి అవమానపడలేను. నన్ను వదిలేయండి బాబు, నేను వెళ్ళిపోతాను. కొంచెం ఉండమ్మా, తొందరపడకో. వద్దు బాబు గారు, పెళ్ళనేది ఒక మగాడు మనస్ఫూర్తిగా ఒప్పుకుని చేసుకోవాల్సింది. అలా కాకుండా ఊరందరి ముందు నేను వ్యభిచారినని నా మీద నింద వేశాక ఈ నీచుడిని పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు నేను సిద్ధంగా లేను. నిన్ను కట్టుకోవాలనే నేను కాసు కూర్చున్నాను. మరి పోవే, పోయే ముందు మా ఊరి మర్యాద కాపాడిపో. ఏంటే లుక్ ఇస్తున్నావు? చేయించుకున్న కడుపు తీయించుకుపో. అది చెప్పడానికి నువ్వెవడివిరా? నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి నువ్వు కాదని చెప్పావుగా. 10 మందితో పడుకుని కడుపు తెచ్చుకున్నాను. 10 నెలలు మోసి కంటాను, పెంచుతాను, పెద్ద చేస్తాను. అప్పుడు వాడితోనే వాడబ్బకి గుణపాఠం నేర్పిస్తాను. దేవుడి సమక్షంలో ఆడకూతురికి అన్యాయం చేశావు. ఇప్పుడు తప్పించుకున్నానని సంతోషపడకు. ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు సమాధానం చెప్పి తీరాలి. రామా, పంచాయతీ అయిపోయింది, పోండ్రా.
నువ్వు చెప్పింది కరెక్టే బావా, కానీ ఆ నరసింహరాయుడు పోయి ఓ కులం తక్కువ దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు చెప్పు. నువ్వు కూడా మూర్ఖంగా మాట్లాడతావేంట్రా? కులం ఏంట్రా కులం? ఎక్కువ తక్కువలో కులాన్ని బట్టి కాదురా, గుణాన్ని బట్టి ఉంటాయి. ఏ ఆ అమ్మాయిని వాడుకున్నప్పుడు తెలియలేదా అమ్మాయి కులం ఏంటో? నగా నట్రా ఇస్తానో లేకపోతే పెళ్లి చేసుకుంటానో మాయ మాటలు చెప్పి మోసం చేస్తాడు. నువ్వు వాడికి సపోర్ట్? సపోర్ట్ అని కాదు, ఎంతైనా మనలా జమీందారీ కుటుంబం వాడు కదా అని. చిచి, వాడు జమీందారేంట్రా? చేసింది వెధవ పని, పైగా బుకాయింపు. ఆ అమ్మాయి వద్దంది కాబట్టి వదిలేశాను, లేకపోతే వాడి కాళ్ళు చేతులు విరిచేసి తాళి కట్టరా అని ఉండేవాడు. ఏంట్రా? అమ్మగారు అమ్మగారికి ఏమైందిరా? ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారండి. మనిషిని పంపించిన సేపు అయింది, వీళ్ళు ఇంకా రాలేదేంటి? లక్ష్మి, ఏమైంది లక్ష్మి? అంతా మీ వల్లే అన్నయ్య. ఏంటి ముందు వరేది? నా వలన నేనేం చేశాను లక్ష్మి? మీరేం చేయకపోతే నేను అత్తయ్యన అవుతానా, ఆయన మేనమా అవుతారా? కొట్టి మనిషి కూడా కాదు, జాగ్రత్త. కస్టమర్స్ అలాగా రావట్లేదు. రేదర్లు ఉన్నాయి కదా, మంగళ షాప్ పెట్టుకుంటే బెటర్. ఏం బాబు, ఢిల్లీ వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చానండి. తాజ్ మహల్ దొరికిందా? దొరికింది సార్. అయినా ఎలా ఉంది సార్? ఏ నాకు 2 పిల్లలండి. కనపడటం లేదు. ఆ, అంతేగా, పిల్లల ఫోటోలు ఉన్నాయి బాబు. ఉన్నాయి సార్. ఇలా ఇవ్వు. ఆ, ఆహా, టెండూల్కర్ చిరంజీవి నీ కుమారులా? అవును సార్, ట్విన్స్. హలో బ్రదర్స్, వీళ్ళు మీకు తెలుసా? నాకు తెలియటం ఏంటి నాయన, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ? ఆహా, తండ్రికి నేను ఎంత గర్వపడుతున్నాను. చబాస్ మోహన్ బాబు, చబాస్. సార్ వీళ్ళు ఎక్కడ కనబడితే కొంచెం కవర్ పెట్టండి సార్. అరే ఇది పట్టుకో, నీకు దండం పెడతాను రా. ఒరే, నీ పిల్లలిద్దరిని ఒకటి ఫిల్మ్ నగర్ నుంచి ఒకటి క్రికెట్ గ్రౌండ్ నుంచి తెచ్చిచ్చే బాధ్యత నాదిరా. నీకు దండం పెడతాను, వెళ్ళరా బాబు. మీరు బాధపడకండి. ఓకే, వస్తా. చాలు చాలు. అరే, వాడు మళ్ళీ నా షాపులో అడుగు పెట్టాడంటే ఆగండి. తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టించడమే కాదు, తలకాయ ఉండదు. అది నాదే. కాదండి అని మీరు నన్ను అంటారని నేను మిమ్మల్ని అంటున్నాను. లక్ష్మి, 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 ఏమిట్రా? నా బిడ్డ, నా బిడ్డ, నీకేం కాదు లక్ష్మి. నా బిడ్డకి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉంటానండి. ఏం కాదు. అమ్మా, బండి రెడీ చేయరా. నా బిడ్డను కాపాడండి, నా బిడ్డ. నాకేమైనా పర్లేదు, కాపాడండి. ఏంటి అలా వెరి చూపులు చూస్తావు? ఏం చెప్తోంది నీ మలయాళ శాస్త్రం? ఈ క్షణంలో నరసింహరాయల వారికి పుత్ర సంతానం కలుగుతుంది. ఏంట్రా వాగుతున్నావు? ఇది నేను చెప్పింది కాదయ్యా, శాస్త్రం చెబుతోంది. ఏంట్రా నీ శాస్త్రం నువ్వును? ఆడికి ఇంకా పెళ్లి కాలేదు, సంతానం ఎక్కడి నుంచి వస్తుందా? సంతానమా? శాస్త్రం తప్పు చెప్పదయ్యా. అంతేకాదు, నరసింహరాయల వారికి ఇప్పుడు పుట్టిన బిడ్డ చేతుల్లో ప్రాణగంధం ఉందని కూడా శాస్త్రం చెబుతోంది. ఊరికే పిచ్చి పిచ్చిగా వాక్కు. ఇంకొకసారి ఎత్తుడు. అయ్యా, ఏంట్రా? సీతాల ఆసుపత్రిలో ప్రసవించిందయ్యా.
నేను చెప్పాను కదా, ఇది శాస్త్రం చెప్పిన మాట. ఏడెనిమిది నెలలుగా దానికోసం గాలిస్తున్నాం. అది కనబడగానే నరికేయకుండా వచ్చి చెప్తారా? ఏ హాస్పిటల్ రా? ఏ హాస్పిటల్ రా? వెంటనే వెళ్ళి మొదలు పట్టరా. త్వరగా. రామాపురం నుంచి వచ్చిన సీతాలకి ఎలా ఉంది? మగబిడ్డను ప్రసవించింది. పాపం తనే అనాథ. వాడెవడో పెళ్లి చేసుకుంటానని మోసం చేశాట. ఆ బిడ్డను ఎలా పెంచుతుందో ఏంటో. బిడ్డను చూస్తే ముచ్చటేస్తుంది. దొరబాబులా ఉన్నాడు. సారీ సార్. ఏమైందమ్మా? ఏమైంది? మీ భార్య క్షేమంగానే ఉంది. బిడ్డను కాపాడలేకపోయాం. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డకి ఏమన్నా అయితే నీ ప్రాణాలతో ఉండనండి. క్షమించమ్మా, క్షమించు. అన్ని చోట్ల బతకండి. సీతాలెక్కడ? ఆ రూమ్లో ఉందండి. అయ్యా, బిడ్డ చచ్చిపోయాడయ్యా. నువ్వు చచ్చావు కాబట్టి ఇది బతికిందిరా. రే, ఈయన్ని కప్పెట్టడానికి ఖర్చులు ఇచ్చారంట్రా. అలాగేనయ్యా. పిల్లాడికి ఏం పేరు పెడతావు వదినా? నన్ను అడుగుతావేంటి? మేనమావ కదా పెట్టాలి. ఏంటన్నయ్యా, ఏం పేరు పెడతావు మీ అల్లుడికి? కొత్తగా ఇంకేం పేరు పెడతామమ్మా? వీడి తాతయ్య పేరే విజయ రాఘవరాయుడు. ఏం బావా, ఎలా ఉంది? నువ్వు పెట్టేవుగా బానే ఉంది బావా. చెల్లెమ్మా, వీడి చెవిలో 3 సార్లు చెప్పు. విజయ రాఘవరాయుడు, విజయ రాఘవరాయుడు, విజయ రాఘవరాయుడు. అన్నయ్య, బాబు ఎలా ఉన్నాడు? నాలా ఉన్నాడా? మీ బావగారులా ఉన్నాడా? ఇద్దరులా లేడమ్మా. అదేంటి? నాలా ఉన్నాడమ్మా, మేనమావలా ఉన్నాడు. నా బాబు పాలివ్వాలి. బాబుకి ఊరికే పాలివ్వకూడదమ్మా. ఎక్కువ పాలిస్తే దిష్టి తగులుతుంది. కాస్త ఏడిపించి పాలు ఇవ్వాలి. పోమ్మా, నా బాబుని ఎందుకు ఏడిపించాలి? వాడు ఏడుస్తే నేను తట్టుకోలేను. వాడు ఏడవకపోయినా నేను పాలిస్తాను. అయ్యా, ఏంటి? అయ్యగారు, తమరి కోసం ఎవరు వచ్చారండి? ఎవరు? అదే సీతాలో గీతాలో ఏదో చెప్పిందండి. సీతలు, నీ బిడ్డ చనిపోయాడని విన్నాను. చాలా బాధపడ్డాను. అయ్యా, నేను స్పృహలో లేననుకుని మీరు నా బిడ్డను తీసుకెళ్ళడం నాకు తెలుసయ్యా. తనకు పుట్టిన బిడ్డ చనిపోయాడని తెలిస్తే నా భార్య తట్టుకోలేదు. తను కూడా చనిపోతుంది.
నేను చేసింది పెద్ద తప్పే, కాదంటం లేదు. కానీ నా భార్యని కాపాడుకోవడానికి నాకు వేరే మార్గం తెలియలేదు. నన్ను క్షమించమ్మా. ఆ బిడ్డే తన బిడ్డ అనుకుని ఊరందరినీ పిలిచి నా భార్య సంబరం జరుపుకుంటోంది. ఇలాంటి సమయంలో నీకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, దయచేసి నా బిడ్డని తీసుకెళ్ళిపోకమ్మా. నేను బిడ్డను తీసుకెళ్ళడానికి రాలేదయ్యా, మీ మేలు మర్చిపోలేనని చెప్పడానికి వచ్చాను. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మీరే కాపాడారు, పుట్టాక మీరే కాపాడారు. ఒక్క నిమిషం మీరు ఆలస్యం చేస్తుంటే నా బిడ్డని ప్రాణాలతో చూసేదాన్ని కాదు. అవునయ్యా, ఆ దుర్మార్గుడు నా బిడ్డని చంపాలని పగతో ఆసుపత్రికి వచ్చాడు. నేను ఒక్కదాన్ని వాడిని ఎదిరించి నా బిడ్డని కాపాడుకోలేనయ్యా, కాపాడుకోలేను. ఎలాగో నా బతుకు బండలైపోయింది. నా బిడ్డైనా ఈ రాజుకి బిడ్డగా బతికితే నాకంతే చాలయ్యా, అంతే చాలు. ఈ మాట మీతో చెప్పిపోదాం అని వచ్చాను. వస్తానయ్యా. కొంచెం ఉండమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపో. ఏదో ఒక పని చేసుకునే నెపంతో దగ్గరుండి నీ బిడ్డని నువ్వే చూసుకోవచ్చు. అప్పుడే తల్లి నీ బిడ్డని వేరు చేశానన్న పాపం నుంచి నాకు విముక్తి కలుగుతుంది. ఇక్కడే ఉండిపోమ్మా. బాబుగారు, మీరు నా పాలిట దేవుడు అనుకుని మిమ్మల్ని ఒక వరం అడగొచ్చా? అడుగమ్మా. ఏ పరిస్థితుల్లో కూడా వాడు నా బిడ్డ అని వాడికి చెప్పి వాడు మనసు కష్టపెట్టకండి అయ్యా. కన్నది నువ్వైనా వాడు మొట్టమొదట కళ్ళు తెరిచి చూసింది ఈ తండ్రినే. నా కన్నతల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడు నీ బిడ్డే అన్న నిజాన్ని ఎవరికీ చెప్పను. బాబు, ఏమైందన్నా? అన్నయ్య, అన్నయ్య, నా బిడ్డ చూడనయ్యా, ఉలుకు పలుకు లేకుండా పడిపోయాడు. నా బిడ్డకి ఏమైనా జరిగితే నీ చెల్లెల ప్రాణాలతో చూడలేవన్నయ్యా. నా బిడ్డ ఏమైందన్నయ్యా? చూడమ్మా, ఏమైంది నా బిడ్డకి? ఏమైందమ్మా బాబుకి? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? తెలియదండి బాబు, చూడండి. ఏమైంది? చూడు బాబు, ఇంకో పలుకు బాబు, లేదు. ఏమైంది? బిడ్డకి ఏమైందో తెలియటం లేదు. బాబు, బాబు, నువ్వెవరో నాకు తెలియదు కానీ దేవతలు వచ్చి నా బిడ్డను కాపాడు. నువ్వు చల్లగా ఉండాలి. అదే కదా నాకు కూడా భయమేసింది. ఎంత హడావుడి పెట్టేశాడు. మా మంచి అమ్మ. అమ్మా అమ్మా, డబ్బులు కావాలమ్మా. ఎందుకురా నీకు డబ్బులు? తిరణాలకు వెళ్తున్నాను, ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. అమ్మా, నేను అడిగింది పర్మిషన్ కాదు, డబ్బులు. ఆల్రెడీ నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఆహా, అయితే డబ్బులు కూడా ఆయన దగ్గర తీసుకో. ఏయ్, వాడు ఇప్పుడు ఏం చేశాడని ఊరికే అరుస్తున్నావు? అలా అడుగు నాన్న. రే, పళ్ళు రాలగొడతాను. అబ్బా కొడుకులు ఇద్దరు లోపలికి వెళ్ళండి. డబ్బులు కావాలంటే డబ్బులు. మీరు ముందు ఇక్కడి నుంచి లేవండి. ఉండవే, ఈ వయసులో కాకపోతే వాడు ఇంకే వయసులో ఖర్చు పెడతాడు? ముందు 500 ఇచ్చి పంపించు. ఇవ్వను. బొబ్బులి వంశ వారసుడికే డబ్బులు లేవా? ఇంత పెద్ద కారు, బంగ్లా, ఫ్యాక్టరీలు ఇవన్నీ ఎందుకు దాచిపెట్టుకోవడానికా? వాట్స్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ డాడ్? అది ఏంటి ఇప్పుడేదో ఇంగ్లీష్ లో అన్నాడే, ఏంటండి అది? చదువురాని ముద్దువి, నీకు ఇంగ్లీష్ ఏం అర్థమవుతుంది? చెప్పారా? అమ్మా తల్లి, నా పాలిటి దైవమా. ఏంటి అడుక్కుంటున్నాడా? కొట్టానంటే
ఎన్ని జన్మలెత్తినా నీ కడుపునే కొడుగ్గా పుడతాను, ఇప్పుడు 500 ఈ మమ్మీ వెళ్ళిపోతాను అంటున్నాడు. వాడేదో ఇంత మాట ఇంగ్లీష్ లో అంటే దానికి ఇంత పెద్ద అర్థమా? ఇంగ్లీష్ అంతే లక్ష్మి, మాట ఇంతే ఉంటుంది, అర్థం పెద్దగా ఉంటుంది. ఇచ్చి పంపించే లక్ష్మి. చాలు చాలు కథలు చెప్పకండి. వాడెంత కాకపోయినా నేను డబ్బులు ఇవ్వను గాక ఇవ్వను. మీరు వాడిని చెడగొట్టకండి. చెడగొడితే రేపు మీలాగే తయారవుతాడు. ముందు వాడికి ఒక మంచి ఉద్యోగం చూడండి. ఉద్యోగమా? నా కొడుక్కి ఉద్యోగమా? ఫ్యాక్టరీ ఓనర్ కి ఉద్యోగమా? ఇదిగో What she telling? I can't do for job and all. Make her understand. యా రే మళ్ళీ ఏమన్నావురా? ఏదో ఇంగ్లీష్ లో అన్నాడు. నిజం చెప్పండి, వాడేమన్నాడు? చెప్పేనా? అదే లక్ష్మి, ఉద్యోగం చేయడం నాకు పెద్ద గొప్ప ఏం కాదు. 10 మంది ఉద్యోగం నేను ఒక్కడనే చేయగలను, కానీ ఆ 10 మంది ఉద్యోగం లేకుండా పోతారు, వాళ్ళ కడుపులు కొట్టమని అవుతాను. 500 రూపాయలు ఈ మమ్మీ వెళ్ళిపోతాను అంటున్నాడు. కరెక్టేనా? అది కరెక్ట్ కరెక్ట్ అంటున్నాడు. డాడీ, డబ్బులు అడిగినందుకు ఇంత పెద్ద గొడవ. నాకు డబ్బులు అయితే ఏమొద్దు. చాలా మంచిది, లోపలికి వెళ్ళు. డాడీ, నేను ఎప్పుడు చూస్తున్నాను, ఎప్పుడు మమ్మీ చెప్పినా కూడా మనీ 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 అంటున్నావు. ఏంట్రా చొక్కా ఇది? ఇది తీసి పారాయ్. లోపల వేరే చొక్కా పెట్టాను, అది వేసుకుని వెళ్ళు. రై గంగనా, చొక్కా పట్టరా. డాడీ, చొక్కా జేబులో డబ్బులు పెట్టిన తీసుకోరా. ఏంటి ఇద్దరు గుసగుసలాడుతున్నారు? అదే లక్ష్మి తిడుతున్నాను. నీ మాట వెంటో నా మాట వెంటో, ఎప్పుడు చూసినా ఫ్యాషన్ అది గుడ్డు అంటున్నాడు. నువ్వే చెప్పు, ఇది బాగుందా? తీసి పారాయ్. రై గంగనా, చొక్కా పట్టరా. అబ్బో, ఈ సొక్కా నాయగారు? ఇదే ఇదే వేసుకో వేసుకో. ఈ సొక్కా సాకరకమని చెప్పారు కదా అమ్మగారు. పర్వాలేదు, ఎవరా వేసుకుని ఇచ్చేస్తాడు. మురికి సొక్కా ఎవరైనా వేసుకుంటారు ఏంటంటే? పోనీ ఉతికేసి ఎవరా వేసుకుంటాడు. అలాగే అయ్యో డాడీ, వద్దు, 5 నిమిషాలు వేసుకుని ఇచ్చేస్తాడే. ఇవ్వు. అమ్మగారు ఏం వద్దు, తీసుకెళ్ళి ఉతకరా. అలాగేనండి. ఈ ఇంట్లో ఎవరు నా మాట వింటలేదు. కట్టుకున్న పెళ్ళాము నా మాట వింటలేదు, కన్న కొడుకు నా మాట వింటలేదు, చివరికి నువ్వు కూడా వింటలేదురా. మీ మాట వినకుంటే ఇంకెవరు మాట వింటున్నాయి గారు? తీసుకోండి చిన్న బాబు. వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. అయ్యగారు, ఎప్పటి నుంచి మురికి సొక్కలు సాగలకి వేయకూడదు కదండి. ముందు నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. పోరా. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా? పూలు కట్టమంటావా? కడితే పోయింది. దారం ఏది? దారం. ఆ చొక్కా జేబులో ఎంత డబ్బు పెట్టారు? డబ్బా? నా దగ్గర ఎక్కడ ఉంది లక్ష్మి డబ్బు? నువ్వు ఓహో, మరి ఇవెవరివి? తీసేసావా? ఈ వేషట్ కూడా నువ్వు వేసుకో డాడీ. రే, నీ ప్యాంట్ జేబులో డబ్బులు పెట్టాను, అవి చాలు పోరా. బుజ్జి బుజ్జి ముందా చేయండి. బాబు, ఏంటి? ఇదిగో డబ్బు కావాలని అడిగావు కదా. ఏంటివి డబ్బులు? అదే అమ్మని అడుగుతుంటే 5 రూపాయలు. నా స్టేటస్ ఏంటో తెలుసా నీకు? దాచిపెట్టుకో. ఎక్కడ పోయింది ఇది? ఎక్కడ పడిపోయిందబ్బా? వీళ్ళుగానే ఉంటది. ఏయ్, ఉండు. లేదు లేదు. బ్రేక్ ఎక్కడ ఉందో తెలుసు కదా. పిచ్చి బాగుడు వాకుండా కూర్చో, లేకపోతే కింద పడి స్కూటర్ ఎక్కిస్తాను. సార్ ఏంట్రా? అది చూడండి, అడుగు పిచ్చోడు. ఏంటిది? ఎంత వెతుకున్నా దొరక. అమ్ము, స్టాప్ స్టాప్ స్టాప్. సమయానికి దేవుళ్ళ కనిపించారు సార్. నీ పిల్లలు దొరికారా బాబు? దొరికారు సార్. మా అమ్మ, భార్య, పిల్లలు అందరు దొరికారు సార్. ఏంటి, మీ అమ్మ జయలలిత, భార్య రంభ, పిల్లలు చిరంజీవి, టెండూల్కర్ అందరు దొరికారా? అందరు దొరికారండి. ఈ ఇంట్లోనే ఉన్నారు. ఆ పద చూద్దాం. సార్, చిన్న ప్రాబ్లం సార్. ఏమ్మా? మా వాళ్ళు పదే తప్పిపోతున్నారని వాళ్ళందరూ ఇంట్లో పెట్టి తాళం వేశాను. మా అబ్బాయి లేరండి, సచిన్ టెండూల్కర్, చిరంజీవి. వాడితో లాలీపాప్ కావాలంటే బయటికి వెళ్ళా, తాళం ఎక్కడ పడిపోయింది. ఏంట్రా, చిరంజీవికి టెండూల్కర్ కి లాలీపాప కొందామని వెళ్ళావా? అయినా పర్వాలేదు, పదరా. సార్, తాళం పడిపోయింది చెప్పాను కదండి. తాళం కావాలి కదా? తాళం. ఒరే పండు, బాస్ చిన్న రాయి తీసుకురారా, చిన్నది. దా. అవును, మీ ఇల్లు తాజ్మహల్ అని చెప్పావు కదరా? అది రామాయణ అడిగితే ఇచ్చేసానండి. రామానాయుడికి ఇచ్చావా? రైటీరా. సినిమా ఎలా ఉందండి? ఏం సినిమాకి తీసుకెళ్ళావు నువ్వు? తలకాయ బద్దలైపోతుంది. అమ్మా, తల బద్దలటం తర్వాత సంగతి, తలుపులు ఎవరు బద్దలు కొట్టున్నారు చూడండి. అంత శ్రమెందుకు తాళం చెవి? థ్యాంక్ యూ సార్. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ఇంట్లోనే దొంగతనం చేస్తావురా నువ్వు? పూజ, అమ్మా పూజ, ఎక్కడే ఇది? అదేరా మేము చూస్తున్నాం. రైలేమో 1 గంటకే వచ్చిందట.
పక్కింటి సుబ్బారావు అదే రైలుకి 1 గంటకే వచ్చేసాడు, కానీ ఇది మాత్రం ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? అత్తయ్య, మావయ్య, అత్తయ్య, ఎవరు కనపడేంటి? ఏంటండి? అరే నువ్వా? నేనే. అవును, ఏంటి ఈ డ్రెస్ ప్యాంటు బనీను మగాళ్ళగా? ఇది లేటెస్ట్ ఫ్యాషన్, వేసుకుంటే చాలా బాగుంటుంది. రాజలక్ష్మి. రాజలక్ష్మియా? కొట్టండి. అవును, ఆయన ఎక్కడ? విజయ? నో, మా మామగారు. ఏయ్, స్నానం చేస్తున్నారు. ఆయన ఇక్కడ స్నానం చేస్తుంటే నువ్వు సోపు రుద్దకుండా ఇక్కడేం చేస్తున్నావు? పట్టుకో. ఏయ్, ఎక్కడికే? సోపు రుద్దడానికి. ఏ పూజ, ఏ బొండం, ఏం చేస్తున్నారా? బోండా రా. పిల్లి మొగ్గేసి కూర్చున్నావు, బాగుంది. ఇప్పుడేం చేస్తావు? నిన్ను నన్ను కొట్టావులే. అవును, స్టేషన్ వచ్చి రిసీవ్ చేసుకోకుండా ఇక్కడ కూర్చొని సైకిల్ తొక్కుతున్నావేంటి? పొద్దున్న సైకిల్ దొక్కుతున్నాను, అయినా ఇంకా స్టేషన్ రాలేదు. ఈ సైకిల్ తొక్కితే స్టేషన్ రాదు, ఆ రైలే ఇక్కడికి వస్తుంది. ఆహా, అయినా నేను రిసీవ్ చేసుకోవడానికి నువ్వేమన్నా పెద్ద మహారాణివా? అవును, మహారాణినే. నువ్వు స్టేషన్ కి వస్తే నీకిద్దామని ప్రెజెంటేషన్ తెచ్చాను, అనవసరంగా మిస్ అయిపోయావు. బ్యాడ్ లక్. ఏంటిది? ఇటివు. ముందు ఇక్కడ బుద్ధివు, తర్వాత ఇస్తా. ముద్దా నీకా? పోవే కోతి మొహమా. నాది కోతి మొహమా? ఒకసారి చూసి చెప్పు. కోతి మొహం. ఇస్తావా? ఇవ్వా? ఇవ్వను. నువ్వే ఇచ్చేలా చేస్తాను, చూడరా. ఏం లక్ష్మి, ఊరుకో. లక్ష్మి కాదు, నేను. అక్కడ అత్తేమో మీరంటుంది, మీరేమో లక్ష్మి అంటున్నారు. అసలు ఏంటిదంతా? ఏమైంది మీకు? సరేమా, నువ్వెప్పుడొచ్చావు? బాగున్నావా? బాగోలేను. ఏమ్మా, ఏమైంది? నేను చాలా కోపంగా ఉన్నాను. ఎందుకమ్మా కోపం? మీ కొడుకు నేను ఒకటి అడిగితే ఇవ్వట్లేదు తెలుసా? నువ్వు అడిగి వాడు ఇవ్వలేదా? అవును. విజయ్, ఏం చేస్తున్నావు అక్కడ? సైకిల్ తొక్కుతున్నాడు. తొక్కుతున్న సైకిల్ దగ్గరికి రారా, వాడు వచ్చిన అడిగి నీకు ఇప్పిస్తానమ్మా. ఇవ్వరా? ఏంటండి? నువ్వా? వాడు చూడు, నా కోళ్ళు ఏదో అడిగిందంట, వాడు ఇవ్వను అంటున్నాడట. అసలు మీ కోడలు ఏమడిగిందో? ఏది అడిగితే ఏంటి లక్ష్మి, ముందు ఇవ్వాలా వద్దా? ఒరే విజయ్, ఇట్లా రా. మమ్మీ, ఏం డాడీ? ఎక్కడ సైకిల్? సైకిలా? సైకిల్ కాదు మావయ్య. సైకిల్ కాదంట, మరి అదేంటో ఇవ్వు. లేదు డాడీ, నేనెవను. ఇవ్వరా. మీకు తెలియదు డాడీ, మీరు ఊరుకోండి. ఎందుకురా ఇవ్వు? దీన్ని కోతి మొహం డాడీ. మావయ్య చూడండి మావయ్య. నీ అమ్మదే మొహరా? నువ్వు ఊరుకో. మీ అమ్మడితే నెవట్లా? డాడీ, దాని మొహంతో మా అమ్మ మొహాన్ని కంపేర్ చేయొద్దు. మా అమ్మ మహాలక్ష్మి. అందుకే కదరా నేను ఉంచుకున్నాను. ఉంచుకున్నారా? అన్ని ఒకటే లక్ష్మి. అలా అయితే నా కోతి మొహ. మావయ్య, నా సంగతి మీకు తెలుసు కదా. నువ్వు ఊరుకోమా. నువ్వు మహామహాలక్ష్మివి. ఎవరా? నేను ఇవ్వండి డాడీ. చూడు లక్ష్మి. అబ్బా ఉండండి. పూజ, అసలు నువ్వేమడిగావమ్మా? చాలా సింపుల్. సింపుల్ అంటే లక్ష్మి ఏమిటో సింపుల్? ఒక చిన్న ముద్దు అంతే కదా. ముద్దా? ముదా? అసలు నీకు సిగ్గు లేకపోతే సరే. విజయ్, వెళ్ళరా. కిందకెళ్ళివ్వు. విజయ్, అటు వెళ్ళరా. అటు వెళ్ళివ్వు. రైట్, ఇవ్వగా. అదేదో సిగ్గు లేకుండా అడిగింది, దానికి మీరు సపోర్టా? అదే కదా, ఇంకా పెళ్లి కూడా కాలేదు, అంతలోనే ముద్దులు అంట. ఏంటి లక్ష్మి? చాలు చాలండి. వాళ్ళకైతే ఇంకా పెళ్లి కాలేదు, మరిద్దరికి పెళ్ళైంది కదా. ఏమైంది మీకు? ఏం లేదు, నా పాటికి నేను ఇలా తలదూకుంటానా, అమ్మాయి వచ్చి ఇలా అంది. నీకు కూడానా? నేను వంట చేస్తుంటే నాకు అలాగే చేసింది. నేను కూడా మీరే అనుకున్నాను. అవునా? అయ్యో, ఇంత మంచి ఛాన్స్ ఇంకెప్పుడు దొరుకుతుంది? మావయ్య, ఏం చేస్తున్నారు? నేనేం చేయలేదు, మీ అత్తయ్యే. నేను వెళ్ళరానా? వెళ్ళరా. వెళ్ళిపోయింది. ఆ పనికి మాలినోడి గాలి కూడా నా కూతురు మీద పడకూడదనే కదా దాన్ని పట్టణంలో చదివిస్తున్నది. ఇంకొకసారి నా కూతురు ఆ ఇంటి సైడ్ వెళ్ళిందో, దామ తల్లి దాదా దాదా కూర్చో కూర్చో. ఏయ్ పోయినమేడు. ఏంటి డాడీ, అమ్మ ఏడుస్తుంది? అమ్మ ఏడుస్తుందా? అది నిన్ను నన్ను ఏడిపిస్తుంది గాని అది ఎందుకు ఏడుస్తుందమ్మా? కంట్లో ఏదో నలకబడినట్టుంది. కళ్ళు తుడుచుకోవచ్చుగా. నేను కొట్టాను అనుకుంటుంది నా చిట్టు తల్లి. సర్లేగానమ్మా, నేను విషయం అడుగుతాను, నువ్వు చెప్పాలి తల్లి. ఏంటి డాడీ? నువ్వు ఇంకా పై చదువులు చదువుకుంటావా, పెళ్లి చేసుకుంటావా? ఈ రెండేళ్ళలో ఒకటి పట్టుకోండి డాడీ. ఇది పెళ్లి డాడీ. ఇది పట్టుకుందామని ఇది పట్టుకున్నా. ఇది
ఇది పెళ్లి డాడీ. నువ్వు వేవేలు పట్టుకున్నా నేను పెళ్లి చేసుకుంటాను. నాకంటే తెలివైంది నా చిట్టి తల్లి. నా కూతురికి గొప్ప సంబంధం తెస్తానే. నమస్కారం బాబు గారు. నన్ను రమ్మని చెప్పారంట. ఏం లేదయ్యా, నువ్వు నేను బంధువులం. కనపడ్డప్పుడల్లా బావా బావా అని పిలుస్తుంటావు కదా, ఆ సెంటిమెంట్ నాకు గుర్తొచ్చింది. మా ఓడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామని నేను అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఏంటి మాట్లాడుతుంటే మొహం తిప్పుకుంటావు? నేనే మీ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడదాం అనుకున్నాను. అప్పుడు మొహంలో తిప్పుకున్నావు అనుకో, చూడడానికి బాగుంటది కదా, అందుకే నేను ఇక్కడ పిలిపించాను. ఇప్పుడు ఏమంటావు? అది ఒక మాట ఇంట్లో కూడా చెప్పి. ఏంటయ్యా ఇంట్లో ఇంట్లో అంటున్నా? ఇలా చూడు బావా, ఈ ఏరియాలో నా కొడుకొక్కడే ఇంజనీరింగ్ చదివాడు. వాడికి పిల్లనిద్దామని ఈ జిల్లా మొత్తం వెంటబడుతున్నారు. ఎరా, పోయిన వారమే నేను జుత్తు కత్తిరించుకోమని చెప్పానుగా, ఎందుకు ఇలా పెంచుతున్నావు? డబ్బులు కావాలా? తీసుకోరా. ఇలా చూడు బావా, నాకు డబ్బులు ప్రధానం కాదు, బంధుత్వమే ప్రధానం. ముఖ్యంగా మంచి కుటుంబం అయి ఉండాలి. ఎందుకంటే బావా, నా కొడుకుని నేను నాలా పెంచలేదు, నీలా బుద్ధిమంతుడిలా పెంచాను. ఏంటి ఆలోచించకుండా సరే అను? బావా, 2 రోజుల్లో తిరునాళ్ళు ఉంది. ఆ అడవిడి అయిపోగానే నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. అలా అయితే తిరునాళ్ళు అయ్యాక ఇంటికి వస్తానంట. ఏమైనా మెట్ల కంటే మన షాపు రాకుండా చేయాలరా? అదేంట్రా మన షాప్ కి కొంతమంది జనం ఉన్నారు. ఏవో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. మీరు ఎక్కడ ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. డాడీ డాడీ డాడీ, నాతో చెప్పకుండా వెళ్తావా డాడీ? హార్ట్ అటాక్ వచ్చి పోయావా? పోయావా డాడీ? బాస్ అయిపోయింది బాస్, కొంప మునిగిపోయింది. ఏమైందిరా? ఆ మెంటల్ గాడు వాళ్ళ బాబు చచ్చిపోయాడని ఫోటో పెట్టుకుని ఏడుస్తున్నాడు. దరిద్రం వదిలిందిరా. ఇన్నాళ్ళు వాడు కనపడలేదు వీడు కనపడలేదు నానా చెప్పలు పెట్టాడు. సేన వదిలింది. మీరే వచ్చి చూడండి సార్. నేను రాలేను, వెళ్ళరా. మీరే చూడాలి సార్. నేను రాను, వెళ్ళరా. మీరేనండి చెప్తుంటే సరే. డాడీ డాడీ ఏడీడు? మా డాడీ ఏడ్రా? సార్ ఇదిగో. ఏంటి బాస్? వద్దు బాస్. ఏమైంది బాస్? అయ్యో బాస్ బాస్, నా మాటలు బాస్. ఎందుకు రా నవ్వుతున్నావు? నీ వల్ల మా బాస్కి పిచ్చెక్కింది. వాడికి పిచ్చెక్కడం కోసమే ఇన్నాళ్ళు వాడిని పట్టుకుని పీడించింది. ఏంట్రా నువ్వు చెప్పేది? చెప్తాను. 15 సంవత్సరాల క్రితం ఈ నరసింహగాడు మా అక్కని ప్రేమించి ఇంకో దాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. మా అక్క ఎవరో తెలుసా? తెలీదు. నీలాంబరి. నీలాంబరి ఎవరో తెలుసా? మా అక్క. అప్పటి నుంచి ఒక్కతే చీకటి గదిలో కూర్చొని వీడి పెళ్లి క్యాసెట్ వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి క్యాసెట్ తరిగిపోయేలా చూస్తూనే ఉంది. పాపం పిచ్చి పిల్ల. పూజ ఆగు. పూజ నా మాట వినవే. పూజ ప్లీజ్. పూజ ఎక్కడికి రా ఓ పరిగెడుతున్నావు? అదే మావయ్య, పూజతోటి. పూజ ఏమన్నా చిన్నపిల్ల అనుకున్నావు దాని వెనకాల పరిగెత్తడానికి? మీ ఇంటికెళ్ళు. వెళ్తాను మావయ్య, పూజతో ఒక మాట చెప్పి. ఏయ్ వెళ్ళరా. వెళ్తున్నాగా, నెడతావేంటి? ఏంట్రా పెద్ద చిన్న లేకుండా తిక్క తిక్క సమాధానాలు? మర్యాద లేదు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. ఏంట్రా విజయ్,
మావయ్యను కూడా చూడకుండా మంచి మర్యాద లేకుండా పెద్ద మావయ్య ఏం జరిగిందో ముందే అడుగు. నువ్వు కూడా ఏంట్రా చిన్నపిల్లాడితో గొప్ప? నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళవే. అది కాదురా. నువ్వు పూజను తీసుకొని లోపలికి వెళ్ళు. చూస్తూ నిలబడ్డావే, పూజను తీసుకొని లోపలికి వెళ్ళు. నీకే చెప్పేది. ఏంట్రా గొడవ పడుతున్నారు? చూడు బావా, చిన్న పెద్ద లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో. నాన్న ముందు ఆయన ఏమన్నాడు అడగండి. అదిగో చూడు, నీ ముందే తిరగబడుతున్నాడు. సరే నేను అనుకుంటాను, నువ్వు ఇంటికి ముందు ఆయన ఏమన్నాడు అడగండి నాన్న. చాలా గొప్ప మర్యాద నేర్పావు బావా. మర్యాద అంటే మాకు తెలుసు. నేను అనుకుంటానుగా, నువ్వు ఇంటికి వెళ్ళు. అది కాదు నాన్న, నేను చెప్పేది వినిపించుకోరేంటి? నేను మాట్లాడతాను అంటున్నానుగా, నువ్వు ఇంటికి వెళ్ళు. అసలు నేను చెప్పేది వినిపించుకో నాన్న. సీతాలు ఎక్కడా? ఒరే ఆగు, పొద్దుననగా వెళ్ళి ఇప్పుడు వస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావురా? అమ్మా, నేను చాలా కోపంగా ఉన్నాను. అనవసరమైన ప్రశ్నలు వేసి నన్ను విసిగించొద్దు. ఏమైందిరా నీకు? ఏమైందా? 10 మంది ముందు నా చెంప పగలగొట్టాడు నాన్న. కొట్టారా? అబ్బా, ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఎప్పటికైనా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషమా? నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి రా? డాబా మీదకి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావురా? పైనుంచి దూకడానికి. నాకు నువ్వు వద్దు, నీ తిండి వద్దు. నువ్వు నీ మొగుడు హాయిగా మెక్కండి. అసలు వీడికి ఎవరు తిండి పెడతానన్నారు? ఏంటమ్మా, అబ్బాయి గారు పైనుంచి దూకేస్తానంటున్నారు? వాడేమి దూకడు, నిన్ను నన్ను కలిపి పైనుంచి తోసేస్తాడు. ఇదిగో ఈ బట్టలు తీసుకెళ్ళి ఉతుకు. లక్ష్మి, లక్ష్మి, విజయ్ వచ్చాడా? ఏంటండి, వాడిని కొట్టారట? నిజమేనా? నాకు వచ్చిన కోపానికి మీ అన్నని పట్టుకుని 4 పీకులు పీకుండేవాడి. ఆయన కొడితే బాగుండదు కదా అని మన వాడిని దెబ్బేశాను. అసలు వీడేం చేశాడో, మా అన్నయ్య ఎందుకు తిట్టాడో? వాడు 1,00,000 తప్పులు చేయనిగాక అసలు మీ అన్నయ్య ఏం చేయాలి? స్ట్రైట్ గా వచ్చి నీకో నాకో చెప్పాలి. అది వదిలేసి ఇంటికి కాబోయే అల్లుడని కూడా చూడకుండా 4 ముందు పట్టుకుని తిడతాడా? అసలు నాకు తెలియక అడుగుతున్నాను, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తెలివి తక్కువ అద్దమలేనా? ఏంటి? నువ్వు కాదులే, నువ్వు నా పెళ్ళానివి. మిగతా అసలు అబ్బాయి కనపడటం లేదు. రే విజయ్, డాబా మించి దూకుతానని వెళ్ళాడు. ఏంటి? డాబా మించి దూకుతానని వెళ్ళాడా? వాడు డాబా మించి దూకుతానంటే నువ్వు. రే విజయ్, రే విజయ్ బాబు, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? పడిపోతావరా? నువ్వు ఇక్కడ రావద్దు, వచ్చావంటే దూకేస్తాను. సరే నేను ఎక్కడ ఉంటాను కానీ నాన్న వచ్చానా? నేను రాను. మావయ్య ముందు నన్ను ఎందుకు కొట్టావు? తెలియక కొట్టాను రా. మావయ్య మంచివాడ్రా. నీతో పాటు నేను కూడా కలిసి అతను తిట్టాను అనుకో, అతని మనసు బాధపడుతుందిరా. అది పద్ధతి కూడా కాదురా. దాని నాకు ఎందుకంటే బోచదా? పడిపోతావరా? పడితే పడతాను. నీకేంటంట? వెళ్ళు, బాగా మెక్కు. లక్ష్మి, ఆ కోడి కూర అంతా నాకే వడ్డించు, నేనే వచ్చితే. నేను ఇక్కడే ఉన్నాను. ఓహో, మీ అన్నయ్య గురించి చాలా గొప్పగా మాట్లాడని మురిసిపోయి ఉంటావే. సరే సరే రా, వచ్చే కోడి కూర వడ్డించు, వాడు పస్తుంటాడు. ఒరే, యాక్టింగ్ చేసింది చాలరా. మీ నాన్నగారు అన్నంత పని చేసేస్తారు, తరువాత నీకేం మిగలదు. అమ్మా, నాన్నగారికి అన్నం పెట్టద్దు. ఆకలేస్తారా లేకపోతే పోరా. అమ్మా, పోసుకో. నువ్వు వెళ్ళిపోతున్నావా? అమ్మో, కళ్ళు తిరుగుతున్నాయండి. వస్తున్నాడా? లక్ష్మి, మనకు పెళ్ళైన కొత్తలో ఓ రోజు నువ్వు కోడి పులుసు పెట్టావే. అబ్బా, ఏమి రుచి, ఏమి రుచి. ఆ తర్వాత మళ్ళీ ఇవాళే అంత బ్రహ్మాండంగా పెట్టావు. అది నేను పో. ఆ రోజు కోడి ముడుసు కొరకపోయి నా వేలు కొరికారు, గుర్తుందా? చిలిపి, నువ్వు ఇంకా మర్చిపోలేదా? మెల్లిగా నవ్వండి. తిన్నారా? థ్యాంక్స్ అండి, బాగా థ్యాంక్స్ అండి. అమ్మా, నువ్వు కూడా తిన్నావా? మా ఆయన తిన్నారు, నేను కూడా తినేశాను. నువ్వెందుకు తినవు? రే విజయ్, ఈ ఇంట్లో నువ్వు ఒక అనాథ వెదవరా. అదే నీకు పెళ్ళా ఉండుంటే నిన్ను పస్తు పెట్టి తను తినేదా? అంతా నీ కర్మరా కర్మ. ఏదో బతుకని, ఏదో బతుకు. చిచి, అసలు ఎవరో ఉంచారా? ఏం మిగల్చలేదు, మొత్తం ఊడ్చేశారు. ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. నా కర్మ. కొడుకు పెట్టకుండా తినేసావు. నువ్వు అసలు కన్నతల్లివేనా? ఏమండి, రండి భోంచేద్దాం. నాన్నగారు ఇంకా భోంచేలేదమ్మా? ఏ రోజైనా నువ్వు తినకుండా నాన్నగారు ఇప్పుడురా భోంచేశారు. ఓ ముద్ద తినండి నాన్న. నువ్వు తిన్నానా? నువ్వు తినమ్మా. అమ్మ కొమ్ముత, నాన్న కొమ్ముత పెట్టాడే. దూరంగా ఉన్న ఈ కన్న తల్లి కూడా ఓ ముద్ద పెడితే సంతోషిస్తుందిగా.
బాబు ఎవరండి? మోహన్ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పని మీద పట్నం వెళ్ళారండి. ఓహో, అవును, నీలాంబర్ ఎక్కడ ఈ మధ్యన కనిపించట్లేదు? మీకు ఈ విషయం తెలీదా? 15 సంవత్సరాల నుండి ఆ చీకటి గదిలోనే ఉంటుంది. నీలాంబర్, ఏంటి పిచ్చి? ఎన్నాళ్ళు ఇలా అరిగిపోయిన క్యాసెట్ చూస్తూ కూర్చుంటా? నా పగ చల్లారే వరకు. పొరపాటు చేస్తున్నావు నీలాంబరి. వాడెవడో నరసింహంగాని మీద పగ తీర్చుకోవడం కోసం నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావు. నీ అందం, నీ వయసు, నీ యవ్వనం వృధా చేసుకుంటున్నావు. నిజంగా వాడి మీద పగ తీర్చుకోవాలనుకుంటే నువ్వు పెళ్లి చేసుకో. మంచి మగాన్ని చూసుకో. అతిగా పొగ తాగే మగాడు, అతిగా పగబట్టే ఆడది గెలిచినట్టు ఏ చరిత్రలోనూ లేదు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఆ నరసింహగాడు ఇలాంటి తలతిక్క డైలాగులు చెప్పినందుకే వాడి వల్ల పడ్డాను. ఇంతకీ మీరెవరు? అన్న, అన్నలకే అన్న, గంగన్న. అదే స్మైలు, అదే స్టైలు, అదే పొగరు, అదే ఒకరు. నీలు, గంగు, నీలు, గంగు, నీలు, గంగు, నీలు, గంగు, నీలు. ఏంటిలా చిక్కిపోయావు నీలు? ఒరే విజయ్, ఎక్కడ బయలుదేరా? ఆ తడితలతో అలాగే తిరిగితే జలుబు చేస్తుంది. ఉండు. అత్తయ్య రావేరా. నువ్వా? నువ్వెందుకు వచ్చావు? ముందు బయటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలట? నువ్వు వెళ్తావా? నేను నిలబడతావా? నేను వెళ్ళు, నువ్వే వెళ్ళు. నిన్ను ఏంట్రా చూడండి అత్తయ్య, అతను తప్పు చేసి నన్ను అంటాడేంటి? ఏదో మావయ్య చేతిలో దెబ్బలు తిన్నాడు, బాధపడతాడని సముదాయిద్దామని వస్తే ఓ పెద్ద గింజుకుంటాడేంటి? అదే కదా. నువ్వు ఉండమ్మా. మా అమ్మ నాన్న రావడం లేట్ అయితే పైనుంచి దూకుండేవాడిని. ఇదంతా నీ వల్లగా. మొహం చూస్తే దూకే మొహంలాగా ఉంది. విజయ్ ఉండు. నువ్వు కోపంతో మండిపడుతుంటావని తెలిసే నిన్ను ఐస్ చేయడానికి ఏదో తీసుకొచ్చింది. ఏంటమ్మా అది? డ్రెస్ అత్తయ్యా. డ్రెస్సా? నాకు డ్రెస్ తేవడానికి నువ్వెవరువే? నీకేదో చెప్పారా? ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి మావయ్య, నీ కొడుకు ఎప్పుడు నా మీద కసుబుసు అంటుంటాడు. ఎరా, నీకు సరదాగా మాట్లాడడం రాదా? ఎప్పుడు కసుబుసు అంటావా? డాడీ మీకేం తెలియదు డాడీ. ఓహో, నీకంతా తెలుసా? ఏంటమ్మా, ఏంటి ప్యాకెట్? కొత్త డ్రెస్ మావయ్య. ఎవరికి? వీడికా? ఈ మొహానికి కొత్త డ్రెస్ ఒకటి. ఆ. ఈ డ్రెస్ వేసుకోవాలంటే మీలా హ్యాండ్సమ్ గా ఉండాలి మావయ్య. ఆహా. ఆ మొహం చూడు, కొండముచ్చు మొహం. డాడీ, మీ కాళ్ళు ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలిపోతాయని చెప్పండి. ఏ, అది నువ్వు చెప్పలేవా? మావయ్య, నేను నీ పార్టీ అమ్మా. చూడమ్మా. నువ్వు నా ఓ, పక్కన నన్ను జీన్స్. కూర్చో. జీన్స్ మీకే మావయ్య. ఆ. ఎవరెవరో జీన్స్ వేసుకుంటున్నారు, మీరు వేసుకుంటే సూపర్గా ఉంటుంది మావయ్య. నేను వెయ్యని జీన్సా అమ్మా? నేను వేయడం ఏమిటి? మీ అత్తయ్య వెయ్యని జీన్సా? అయ్యో, జీన్స్ వేసుకుందా? ఎప్పుడు? ఏం కాదు. చెప్పండి మావయ్య, మావయ్య ప్లీజ్ మావయ్య చెప్పండి చెప్పండి. నువ్వు ఊరుకోవే. నేను చెప్తానమ్మా. ఆ రోజు మా పెళ్లి రోజు అయ్యో, మంచమంతా పూలతో అలంకరించుంది. నా చేతిలో సెంటు బాటిల్. ఏ, ఆ సెంటు బాటిల్ ఎక్కడే? చెప్పండి మీరు. అయ్యో, అత్తయ్య. పోవే నువ్వు. నే చెప్తానమ్మా. ఆ సెంటు బాటిల్ తీసుకుని కస్సు బుస్సు కస్సు బుస్సు అని కొట్టుకున్నాను. అప్పుడు మీ అత్తయ్య వచ్చింది చూడు. ఏయ్! అయ్యో, ఏంటండి మీరు మరీను? నేను నా పెళ్ళాన్ని కౌగలించుకుంటాను. పట్టపగలా? ఏ పట్టపగలు నువ్వు నా పెళ్ళాన్ని కావా? మీరు బయటికి వెళ్ళండి, నేను డ్రెస్ నేను మార్చుకుంటాను. అందుకోసం వచ్చాను. ఈ రోజు నేనే నీకు డ్రెస్ వేస్తాను. అయ్యో, నాకు చీర ఎలా కట్టుకోవాలో తెలుసు, మీరు వెళ్ళండి. ఆ పెద్ద ఈవిడ నేను 5 నిమిషాలు లేట్ గా వచ్చాను. లేదంటే నేనే నీకు స్నానం కూడా చేయించుంటేవాడిని. అవును, నేను చిన్న పాపని, మీరు స్నానం చేయిస్తారు. పెద్ద పాప చెవునుండ సోపుని చూడు. అయ్యో, ఏ లక్ష్మి, లక్ష్మి ఉండు 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 ఉండు. ఇలా చూడు, నీకోసం ఏం తెచ్చానో చెప్పు. ఆ, ఇది కంచిపట్టు చీర కాదు. ధర్మవరం కాదు. మరి రఫ్ అండ్ టఫ్ జీన్స్. ఇప్పుడు చూడు. టాటాడాయ్. ఏమైందండి మీకు? ఇది నేను వేసుకోవాలా? ఛీ, నాకేం బాగోదు. బాగుంటుంది లక్ష్మి, నీ షేపుకి. అయ్యో, ఒక్కసారి వేసుకో నేను ప్లీజ్ వేసుకోను. ప్లీజ్ నా వల్ల కాదు. ప్లీజ్ లక్ష్మి, వద్దండి. వేసుకో. ఒక్కసారి ఒక్కసారే కదా. యా. ఎక్కడికి? జీన్స్ వేయడానికి. జీన్స్ వేసుకోవడం నాకు తెలుసు, మీరు వెళ్ళండి. జీన్స్ వేసుకోవడం అంత ఈజీ కాదు లక్ష్మి, చాలా కష్టం. ఇటు వేసుకోవాలి, ఇటు వేసుకోవాలి, జిప్ వేసుకోవాలి, చాలా విషయాలు ఉన్నాయి. రా 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 రా. నాకు తెలుసని చెప్పానా? వెళ్ళండి. నేను వస్తాను. రావద్దు. నేను రాను.
కూర్చున్నారు. ఏం చేస్తున్నా అక్కడ? చూస్తే కనపడ్డం లేదా? రా, నువ్వు సాంచెద్దు గాని. నేను అడిగింది నిన్ను కాదు, నీ పక్కన ఉన్న అందమైన అమ్మాయి రాజీని. ఈ మొహాన ఏం రాజీ, పబ్లిక్ ప్లేస్ లో ఇలా లంగా కట్టుకుని స్నానం చేయడానికి నీకు సిగ్గు కాలేదు? వెళ్ళమ్మా వెళ్ళు. ఆయన వచ్చి వీపు రుద్దుతారు, నువ్వు వెళ్ళి రుద్దించుకో. నీకేది కదా కుళ్ళు? నువ్వు పెద్ద అందగాడివని. ఆహా, నువ్వు రా రాజీ. నువ్వు అక్కడికి పోతలకి. పూజ ప్లీజ్. నా ముందే ఇంకొక అమ్మాయి చెయ్యి పట్టుకుంటావా? అరే పూజ ఆగవే ప్లీజ్. పూజ ఆగవే. నా చేయి పట్టుకోవడం ఎందుకు? వెళ్ళి దాని చేయి పట్టుకో. దాని చెయ్యి దాన్ని బాగా పట్టుకుంటాడు కానీ నీ చెయ్యి నేనే పట్టుకోవాలి. ఏమొద్దు పోరా. అయ్యా నేను చెప్పొచ్చేది ఏంటంటే చెప్పించాలి నోర్మోయ్. ఇదిగో ఇదిగో కొరికి సమాధానం చెప్పకపోయినా కొరికి సమాధానం చెప్పిన ఎలా ఉంది? నమస్కారం బాబు. నమస్తే. రండి బాబు గారు రండి. ఏంటి బాబు గారు, తిరునాళ్ళు అయ్యాక ఇంట్లో వాళ్ళతో సంబంధం గురించి మాట్లాడతానన్నారు, మాట్లాడారా? ఏంటి అదోలా ఉన్నారు? ఏం తీసుకుంటారు? కాఫీయా టీయా లేదా కూల్ డ్రింక్ తాగుతారా? ఏంటి అలా చూస్తున్నారు? పట్టావు వెళ్ళి చల్లకేదైనా పట్టరా. కూర్చోండి బాబు గారు. పర్వాలేదు బావగారు, అవేమవుతాం. ముందుగా సంబంధం బియ్యంకులం అయిన తర్వాత ఏకంగా మీ ఇంట్లో చెయ్యే కడుక్కుంటాను. మంచి శుభవార్త చెప్పావు, కూర్చో. బావగారు, రేపు చాలా మంచి రోజు. పద్ధతి ప్రకారం మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి ఈ అమ్మాయిని చూసి సరే అంటే మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. చూస్తే పోయా. అత్తయ్య 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 రావే, సమయానికి వచ్చావు. ముందు ఆ కోడి కోసివు, మసాలా పెట్టి బాగా వేపుడు చేస్తాను. నేను వచ్చింది కోడిని కోయడానికి కాదు. ముందు ఈ సంగతి చెప్పు, నీకు పెళ్ళెప్పుడైంది? ఇంచుమించు 17 సంవత్సరాలప్పుడు. మరి మా అమ్మకి? ఓ 16. ఆ ముసల్దానికి? ముసల్దెవరే? అదే మీ అమ్మ. చంపుతాను. తర్వాత చంపుతూ గాని ముందు ఈ సంగతి చెప్పు. ఓ 15 ఉంటాయి. మరైతే నాకు ఇప్పుడు వయసు ఎంత? నువ్వు ఏ సంవత్సరంలో పుట్టావు? అదే గుర్తులేదు. నా పెళ్లి గురించి నీకేం గుర్తుంటుంది? నా వయసు 18. నేను మేజర్. ఆమె ఫ్రీ బర్డ్. నీ కొడుకుని లేపుకుని ఏ ఊటీకో కొడైకెనాల్కో అలా అలా జాలీగా వెళ్ళాననుకో, ఆ తర్వాత నా పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, ఆగిపోయింది, ఇది పోయింది అంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఏమన్నా? నాకు సంబంధం లేదు అంటున్నాను. అది కాదు, దానికి ముందేమన్నా? పెళ్లికి ముందే అలా అలా జాలీగా హనీమూన్కి వెళ్ళొస్తావా? అవును. రెక్కలేదా కొడతాను. నీకు పెళ్లి ఎప్పుడు చేయాలో మాకు తెలుసు. ముందు ఆ కోడి సంగతి చూడు. అత్తయ్య, నేను సీరియస్ గా చెప్తున్నాను. అక్కడ నీ మొగుడేమో కాలు మీద కాలేసుకుని ఊపుకుంటూ కూర్చున్నాడు. ముందు సంగతి తెరుద్దాం పద. అయ్యో ఉండు, వినవే అమ్మంటుటే. ఏమండి, లోపల మీ కోళ్ళ మాట్లాడింది వినపడిందా? విన్నాను. మరి దాని పెళ్లి సంగతి తేల్చండి. నేను తేల్చేదేంటి? నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు. నన్ను చేసుకోవాలంటే రా పెళ్లి చేసుకుందాం. మరేంటి, ఎవరిని అడగాలో వాడిని అడగండి. వాడిని అడగడం ఏంటండి? విజయ్, మనమే ఒక గాడిదని చూసి దాని మెళ్ళలో తాళి కట్టరంటే కడతాడు. అంటే నేను గాడిదనా? నన్ను అడుగు అన్నది అక్కడ. విజయ్, ఏంటమ్మా? నీకు పెళ్లిరా? పోమ్మా, నాకు సిగ్గేస్తుంది. అబ్బా, సిగ్గు చూసారా? నీకు సిగ్గైతే నా చీరెందుకు నలుపుతావు? ఎప్పుడమ్మా పెళ్లి? ఏదో ఒక మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. మంచి రోజా? అన్ని రోజులు మంచి రోజులే కదమ్మా. అబ్బబ్బబ్బబ్బా, పెళ్లికి ఎంత తొందరపడిపోతున్నావురా నా బంగారు కొండ. రే బంగారు కొండ, పెళ్లి కూతురు ఎవరో కనుక్కో. ఎవరమ్మా పెళ్లి కూతురు? ఇప్పుడు కొత్తగా ఎవరిని చూస్తావు? నా మేనకోడలే. దీన్నా? ఈ కోతి మొహనా? రేయ్, నీ మొహానికి ఈ మొహం చాలా ఎక్కువరా. ఇదిగో, నీ మొహం గురించి మాట్లాడు, నీ ఫ్యామిలీ మొహం గురించి మాట్లాడు. వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? వాడు అందగాడు, మహారాజు కొడుకు. అయితే నా కోడలకు మాత్రం ఏం తక్కువ అంట? నాకేం తెలుసు. అవన్నీ వదిలేయండి. రేపు పెళ్లి అయ్యాక నాన్న కాళ్ళు పట్టాలి, బట్టలు ఉతకాలి, చెప్పులు తొడవాలి. ఆపరా, వచ్చేది నీకు పెళ్ళావా మీ నాన్నకు పెళ్ళావా? నాకు పెళ్ళాం, మా నాన్నకు పని మనిషి. ఏంటి? మరి నువ్వు చెయ్యవు, వచ్చే వాళ్ళని చేయనివ్వా? ఓహో, మా కుటుంబం నుంచి వచ్చే వాళ్ళందరూ మీకు పని మనుషులుగా పడి ఉండాలా? అందులో తప్పే ఉంది. కరెక్ట్ నాన్న. మాట్లాడుకురా నర్మి. ఇదిగో, నాకు తెలియక అడుగుతున్నాను, మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ మీ ఫ్యామిలీతో సంబంధం పెట్టుకోవాలా? ఏదో నేనే బుద్ధి తక్కువై నేను పెళ్లి చేసుకున్నాను. ఇంకా నా కొడుకు, నా మనవడు, నా మనవరాలు. అయ్యో అమ్మా, వద్దమ్మా, వాడినైనా బయట సంబంధం చేసుకుని ప్రశాంతంగా ఉండనివ్వు. రారా బంగారు కూడా, దా కూర్చో. అలాగే నాన్న. నేను నిన్ను పెళ్లి చేసుకుని పడే బాధలు చాలావా? బాధలా? మీరు నన్ను చేసుకుని బాధపడుతున్నారా? మరి సంతోషిస్తున్నావు. నేను మీకు ఏం తక్కువ చేశారని ఇలా మాట్లాడుతున్నారండి? చాలా చేశారా.
అయ్య బాబోయ్ రావే పోదాం. వెళ్ళండి. అదే అవును, ఒకప్పుడు మీరేమన్నారు? పొద్దున్నే లేచి నా మొహం చూస్తే అదృష్టం, బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తే అదృష్టం, కూర్చుంటే అదృష్టం, నిలబడితే అదృష్టం, మాట్లాడితే అదృష్టం, నవ్వితే అదృష్టం. ఇప్పుడు మాత్రం మీకు భారం అయిపోయానా? ఏంటంటే అలా చెప్పావా? చచ్చా, ఏదో పెళ్ళైన కొత్తలో అన్నానో ఏమో, అదంతా నిజం అనుకుంటే. మీకు పెద్ద దండం బాబు, ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండను. రావే. రే రే రే, ఏం కూసావురా? నిన్నగాక మొన్న పుట్టిన వెధవా. వెధవా ఎవరు? మీరు మాట్లాడండి. చూసావరా? చూశాను. కట్టుకున్న మొగుడినే గరిటితోటి కొట్టింది. ఇలాంటి ఫ్యామిలీతో నువ్వు సంబంధం పెట్టుకోవాలా? వద్దు బాబాయ్ వద్దు. అదే. మా ఫ్యామిలీ గురించి మాట్లాడుకురా. పోరా పో. నువ్వు మీ నాన్న కట్టుకుని పోండి. అప్పుడు తలమాసింది ఎవరితో వస్తుంది, దాన్ని పట్టుకుని ఇద్దరు ఊరేగండి. నాకే అత్తయ్య. నువ్వేం బాధపడకు పూజ. వీడేంటమ్మా, వీడి బుద్ధి వేస్ట్. వీడికంటే బ్రహ్మాండమైన సంబంధం చూసి నీకు నేను పెళ్లి జరిపిస్తాను. నువ్వేం బాధపడకమ్మా. ఏంటే నీకు చెప్తుంటే అర్థం కాదు. వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, నీకు సిగ్గు లేదు, పౌరుషం లేదు. మన కుటుంబ పరువు తీయకే. వీళ్ళ కుటుంబానికి పరువు ఒకటి. విన్నావా? అందుకే నీకు నిజమైన మహారాజుని తీసుకొచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. నువ్వేం బాధపడకు. నువ్వు ఇంటికి వెళ్ళిపో. వెళ్ళమ్మా వెళ్ళు. ఈవిడ మైసూరు మహారాజాని తీసుకొచ్చి పెళ్లి చేస్తుంది. మీరేం మాట్లాడకండి, నాకంతా తెలుసు. పెద్ద ఓకే. ఇప్పుడు మహారాజులు ఎక్కడున్నారా? అందరూ ముసిలి వాళ్ళు అయిపోయారు. మనం తప్పించుకున్నాం. అక్క నీలంబరి అక్క, బయటికి రాక్క. విజయం సాధించి వచ్చిన నీ తమ్ముడిని చూడటానికి బయటికి రాక్క. 15 సంవత్సరాల క్రితం నిన్ను అన్యాయం చేసిన వాడి మీద పగ సాధించుకొని మరీ వచ్చానక్క. రాక్క బయటికి, హారతితో రాక్క. రా రా. ఎంతసేపు పిలిచిన రావు. ఇది కళా నిజమా? అదే నిజమే. ఏమైందక్క నీకు? నేనేరా నీ నీలాంబరి అక్కని. నువ్వేనా? నీలో ఇంత మార్పు కారణమైన ఆ మూల పురుషుడు ఎవరక్క? అదిగో ఓ మూల దాక్కున్నాడు. పిలుస్తాను ఉండరా. ఏమండి, మీ బామర్దికి మిమ్మల్ని చూడాలని ఉంది, రండి. వీరే తన కళ్ళజోడు నాకిచ్చి నా కళ్ళు తెరిపించిన మహానుభావుడు. ఆ ఎర్ర నరసింహ నన్ను మోసం చేస్తే ఈ నల్ల నరసింహ నన్ను ఆదరించాడు. బావా బామ్మర్ది బావా బామ్మర్ది బావా. ఇదేంటి? నీ పర్మిషన్ లేకుండా నీ అక్క మెళ్ళో ఈ తాళి కట్టా, శోభనం కూడా చేసుకున్నాను. కానీ నువ్వు వచ్చేంత వరకు విప్పకూడదని ఈ బాసికాన్ని ఇలాగే ఉంచుకున్నాను. నీ చేతులతో విప్పి పెట్టు బామ్మర్ది. బొబ్బిలి వంశాన్ని రైట్ హ్యాండ్ లో ఉంచుకున్నారు, లెఫ్ట్ హ్యాండ్ లో మా అక్కను ఉంచినందుకు నేనెంతో సంతోషపడాలి. తమ్ముడు, ఇంతకీ ఆ నీచుడికి ఏం గుణపాఠం చెప్పావు? చెప్పడాలు లేవు, మీరే చూసుకోండి. మా అమ్మ జయలలిత, నా భార్య రంభ, మా ఇల్లు తాజ్మహల్. నాకిద్దరు కొడుకులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు. ఒకటి చిరంజీవి, 2 టెండూల్కర్. టెండూల్కర్ సెంచరీ, చిరంజీవి సిల్వర్ జూబ్లీ. ఓకే. రంభ జయలలిత. నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఓహో, మా తాజ్మహల్ బ్రహ్మాండంగా ఉంది. ఆహా, ఓహో ఓహో. షూస్ ఏంటి ఇక్కడ ఉన్నాయి? అక్కడ ఉండాలి కదా. వెరైటీ 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 వెరైటీ. అదిగో మీ అన్నయ్య వస్తున్నాడు. ఏంటి చెల్లెమ్మా హడావిడిగా ఎలా వచ్చారు? ఏదన్నా విశేషమా? విశేషమా? బొబ్బిలి వంశం చరిత్రలోనే చాలా పెద్ద విశేషం గారు. పద్ధతి ప్రకారం అయితే నువ్వే మా గుమ్మం దగ్గరకు వచ్చి అడిగుండాలి. మేము కాస్త బెట్టు చూసి ఒప్పుకునుండాలి. ఫోన్లే అన్నయ్యవే కదా, మన మధ్య పట్టింపులేంటని మేమే బయలుదేరి వచ్చేసాం. సర్లే, లోపలికి వెళ్ళి మాట్లాడు. అది కాదు చెల్లెమ్మా, అది నేను కొంచెం అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. నువ్వు బావా ఇంటికెళ్ళండి, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. అరే, మేము వచ్చిన పని ఏమిటి, నువ్వు మాట్లాడుతున్నది ఏమిటి? పద ఇంటికి. అది కాదు బావా, ఆడికి ఈ మధ్య కళ్ళు బాగా నెత్తికెక్కేలే బాబు. వచ్చింది ఎవరోను కూడా చూడకుండా వీధిలోనే నిలబెట్టి మాట్లాడుతున్నాడు. ఆడిదేముంది, మీరు లోపలికి రండి. నేను ఒకడిని ఇక్కడ మాట్లాడుతున్నాగా మధ్యలో నీ బోడి పెత్తనం అంటే అది నా చెల్లెలు, ఆయన నా బావగారు నాకు తెలీదా? నోరు మూసుకో, లోపలపండి. అది కాదు. నువ్వు ఇంటికెళ్ళమ్మా, నేను వస్తానుగా. రైట్,
నీ గుమ్మం వెతుకుంటూ వచ్చిన వాళ్ళని లోపలికి రండి అని ఒక మాట కూడా అనలేదు. అదేమిటో అని అడిగినావుని కసురుతున్నావు. అసలు నీకేమైందిరా? అది కాదు బావా. ఏంటి అది కాదు? మీరుండండి. చూడన్నయ్య, మా అబ్బాయికి మీ అమ్మాయిని నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చాం. చాలా వీధిలో ఇదంతా ఏమిటమ్మా? నేను వచ్చి మాట్లాడతానుగా, మీరు ఇంటికి వెళ్ళండి. అరే ఏం నువ్వు వచ్చినప్పటి నుంచి కోపం తరుగుతున్నావు? అసలు నీ మనసులో ఏముందో చెప్పు. అది వీధిలోనే వినేసి ఇటు నుంచి ఇటే వెళ్తాం. చూడమ్మా, 7 జన్మలకి నువ్వే నా చెల్లెలు. ఆ బంధంతో నువ్వు ఎప్పుడైనా నా ఇంటికి రావచ్చు, అంతే. అంతకు మించి వేరే ఏ సంబంధం పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు. మాట్లాడేది ఇష్టం లేదని చెప్పానుగా, వదిలేయ్. అంతకు మించి నేను నోరు విప్పితే అసహ్యంగా ఉంటుంది. ఆపరా, ఇప్పుడు నువ్వు చేసిన దానికంటే ఇంకే అసహ్యం ఉంటుందిరా. అసలు ఎందుకు వద్దంటావో చెప్పు. బావా మీరు వెళ్ళండి. వీళ్ళ అబ్బాయికి మా అమ్మాయితో సంబంధం మాట్లాడటానికి పొరుగురు నుంచి వచ్చారు. దయచేసి గొడవ చేయకండి, వెళ్ళండి. ఏంటి సంబంధం మాట్లాడడానికి వచ్చారా? అసలు నా బిడ్డలో ఏం లోపం ఉందని బయట సంబంధం చూస్తున్నావు. నన్ను నా భర్తని అవమానించాలని ఎంతకాలం నుంచి కాచి కూర్చున్నావు. చెల్లమ్మ చెల్లమ్మ అని తెగ ప్రేమలకు పోసావే, అంత నాటకమేనా? ఇది చాలక వచ్చే 7 జన్మలకి నేను నీకు చెల్లెలుగా పుట్టాలా? ఇంటి ముందుకు వచ్చిన ఆడపడుచుని ఏడిపిస్తే నువ్వు బాగుపడవన్నయ్యా? చెప్పు, మర్యాదగా వాళ్ళని వచ్చే దాన్ని వెళ్ళమని చెప్పు. నువ్వెవర్తివేనని వెళ్ళమని చెప్పడానికి మీకు 1,00,000 గొడవలు ఉండొచ్చు. ఇప్పుడు ఆయన నా ఇంటికి వచ్చిన అతిథి. ఆయన అవమానిస్తే మాత్రం నేను ఊరుకోను. దయచేసి వెళ్ళిపోండి. మీరు పదండి. నేను పిచ్చివాణ్ణి అనుకుంటున్నావా? నాకు సమాధానం చెప్పాడు. చేయండి. నీకు నాకు తెలిసిన నిజం నా చెల్లెలకి తెలిసిందంటే అది గుండెకి చచ్చిపోతుంది. అందుకోసమే ఇంతసేపు నోరు విప్పుకుండా ఉన్నాను. నా కొడుకు అని ఇన్నాళ్ళు చెప్పుకుంటూ మురిసిపోతున్నావే, వాడు నీ కొడుకు కాదు. అవునమ్మా, నేను చెప్పేది నిజం. ఈ నిజం తెలిస్తే నువ్వెక్కడ గుండెకి చచ్చిపోతావో అని భయం వేసి ఇన్నాళ్ళు నా గుండెలో దాచుకున్నాను. ఏంట్రా పెద్ద చంపుతాను అంటున్నావు? నీ అమ్మ ఎవరో తెలుసుకొని చంపరా? తెలుసురా నీకు నీ అమ్మ ఎవరో? ఇదిగో ఈ పని మనిషి నీ అమ్మ. అవును, నేను చెప్పేది నిజం. అయినా నన్ను అడుగుతావే? చెయ్యాల్సిందంత చేసి అమాయకుల్లా నిలబడ్డాడే, ఆయన అడుగు చెబుతాడు. చెప్పండి. చెప్పలేడు, ఎందుకంటే నేను చెప్పేది నిజం. సభాష్. బొబ్బిలి వంశం పరువు పబ్లిక్ లో మట్ట కలిసిపోతుంది. సరే, అమ్మ ఎక్కడుంది? అబ్బెక్కడున్నాడు? ఇంతకు మించి ఎవరైనా ఇంకొక మాట మాట్లాడారో ఏం జరుగుతుందో నాకే తెలియదు. విజయ్ నా బిడ్డరా, వీడికి తండ్రి నేనేనా వీడికి తండ్రిని? అది కాదు లక్ష్మి, నేను లక్ష్మి నీ చెప్పేది విను లక్ష్మి. అది కాదు, ఏడో లక్ష్మి. లక్ష్మి నా మాట విను. లక్ష్మి నేను చెప్పేది విను. దయచేసి నా మాట విను. ఇన్నేళ్ల పాటు మోసం చేయడానికి మీకు మనసులో ఒప్పిందండి. నేను మోసం చేయలేదు లక్ష్మి, నేను చెప్పేది చెప్పొద్దు. మీరు ఊరందరి ముందు నా గుండెలు మండిపోయే మాట అన్నారే. నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డని నా కన్ను కొడుకు కాదని చెప్పేశారే. ఇది చాలా దేవుడా, నేను ఎందుకు బతకాలి? అసలు ఏం జరిగిందంటే? వద్దండి,
వద్దు వినదంత చాలు. ఊరందరికీ న్యాయం చెప్పి మీరే ఇలా కట్టుకున్న భార్యకి ద్రోహం చేస్తారని కళ్ళు కూడా ఊహించలేదండి. ఇన్నాళ్ళు మీతో కాపురం చేసినా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయిన పిచ్చిదానిగా ఉండిపోయానే. అయ్యో, నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడకు లక్ష్మి. వద్దు, మీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. వెళ్ళండి ఇక్కడి నుంచి, దయచేసి వెళ్ళిపోండి. లక్ష్మి, లక్ష్మి, నేను మాట్లాడేది వినకుండా నీ పాటికి నువ్వు మాట్లాడుతుంటే ఏమిటి అర్థం? కాస్త నేను చెప్పేది విను. జరిగిన నిజం ఏమిటో నీకు తెలుసా? ఏంటి ఏంటి ఏం చెప్తారో చెప్పండి. అసలు ఏం జరిగిందంటే అమ్మా రోజు ఆగిపోయారే. మాట్లాడండి. మీరు చెప్పేదేదో వాడు కూడా వింటాడు. చెప్పండి. నేను మీ అమ్మని కాదురా. అలా అనొద్దమ్మా. నా కడుపున పుట్టలేదంటారా? లేదమ్మా, ఎవరమ్మా చెప్పింది? నేను నీ బిడ్డనే. ఎవరైనా చెప్పినా నీ బిడ్డనమ్మా. అమ్మా, విజయ్, చేయండి. నాతో మాట్లాడదు. నాతో మాట్లాడాలంటే ఇంకో క్షణం కూడా ఇంట్లో ఉండను. ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? నేను కన్ను తల్లిని కాదనగా వెళ్తానంటున్నా. జన్మ జన్మకి నువ్వేనా తల్లివి? నేను ఇక్కడ నీ మొహం చూడలేనమ్మా. రామ్మా పోదాం. రామ్మా. లేదు బాబు, నువ్వు మగాడివి. కాదనుకుంటే వెళ్ళగలవు. నేను తాళి కట్టించుకున్న ఆడదాన్ని. నేను తెగ తప్పులు చేసుకోలేనయ్యా. నేను ఇక్కడే ఉంటాను. చచ్చే వరకు పచ్చి మంచుడు కూడా ముట్టుకోను. నేను మొహం కూడా చూడను. అదే నేను వేసే శిక్ష. కదా బాబు, నేను చూస్తే ఈ తల్లికి తల కొరవ పెట్టడం మాట్లాడకమ్మా. వద్దమ్మా. కాదురా, ఇన్న శవాన్ని ముట్టుకోకూడదు. ఊరుకోమ్మా. ఇప్పుడు తృప్తిగా ఉందా మీకు? భార్యని పెట్టిన మొహం చేయడానికి మనసెలా ఒప్పిందయ్యా? అది కాదురా. మమ్మల్ని కాదు, సీతాలు నా కన్న తల్లిని చెప్పావే. ఆమె పట్ల ఎంత నీచంగా ప్రవర్తించానో తెలుసా నీకు? నేను చెప్పేది విను. ఆమె చేత ఒక్క రోజైనా బిడ్డను బిడ్డ అని చెప్పుకొనిచ్చావా? చిత్రబాధ పెట్టావు. నువ్వు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడతావేట్రా? అన్ని అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు ఓ మంచి మనిషి కొడుకు పుట్టానని సంతోషించాను. కానీ ఈ రోజు నా తండ్రి ఓ నీచుడని తెలిసి సిగ్గుపడుతున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకున్న మాట. ఓ తండ్రివి, నీతో జన్మ. చెప్తుంటే వినకుండా బాబు, ఆకలితో ఎంతసేపు ఇలా పడుకుంటా? అన్నం తిందుకండ్రా. వద్దమ్మా, నేను తినకుండా మా అమ్మ ఏ రోజు తినలేదు. ఇప్పుడు కూడా తను నా కోసం అన్నం తినకుండా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆమె తినకుండా నేను మాత్రం ఎలా తినగలను? నాకే వద్దు, నువ్వు వెళ్ళు. బాబు, నేను నిన్ను కన్నానే గాని ఏ రోజు కన్న తల్లిగా నా చేత్తో ఒక్క కోరముద్ద తినిపించలేదు. ఏ రోజు నిన్ను నా ఒళ్ళో పడుకోబెట్టుకుని నిన్ను చూకొట్టి లాలించలేదు. ఏ రోజైనా ఒక్క ముద్ద నా చేత్తో తినిపిస్తాను. అయ్యా, అన్నం తింటూ గాని అయ్యా. ఈ పని మనిషారా నీ అమ్మ? కడుపు తెచ్చుతాను, 10 నెలలు మూసి కట్టాను, పెంచుతాను, చేస్తాను. వాటితోనే
వాడప్పకి గుణపాఠం నేర్పిస్తాను. ఇప్పుడు పుట్టిన బిడ్డ చేతుల్లో ప్రాణగండం ఉందని కూడా శాస్త్రం చెబుతోంది. రే నాకు చావు లేదురా, నేను చావరా. ఆ జ్యోతిష్కుడిని తీసుకురండిరా. అలా బిత్తరు చూపు చూస్తావేంట్రా? ఏమంటోంది నీ మలయాళ శాస్త్రం? వద్దండి, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతా. ఏయ్, కూర్చోరా. చెప్పకుండా పోయావో చంపకుండా వదలను. శాస్త్రం ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్పయ్యా. 20 సంవత్సరాల క్రితం ఏం చెప్పిందో ఇప్పుడు అదే చెప్తుంది. మీ తొలి సంతానం చేతిలో మీ చావు. రేయ్, ఆ నా కొడుకు పుట్టగానే ఆసుపత్రిలో చచ్చాడు కదరా? లేదయ్యా, వాడు చావటానికి వీల్లేదు, బతికే ఉన్నాడు. 3000 సంవత్సరాల చరిత్ర ఉందయ్యా ఈ మలయాళ శాస్త్రానికి. దీన్ని నమ్మండి. మీకు గుర్తుందా, ఆ రోజే చెప్పాను, వచ్చే అమావాస్యలోగా మీ నాన్నగారు చనిపోతారు అని. అదే నిజమైంది. ఇప్పుడు ఇది నిజమవుతుంది. నా మాట విని జాగ్రత్త పడండి. రే, రే, ఆపరా. పెద్ద చెప్పొచ్చాడు బోడి జాతకం. నువ్వు చెప్పినట్టు అన్ని జరిగిపోతాయా? రే అంజరెడ్డి, రా, రా, రే, రా, రా, రా. వీడెప్పుడు చేస్తాడనేది నీ మలయాళ శాస్త్రం చూసి ఇప్పుడే నాకు చెప్పు. ఎవరై? అయ్యా, ఎవరై? కూర్చో, కూర్చో. వీడెప్పుడు చేస్తాడో చెప్పు. ఏం చెప్తోందిరా నీ శాస్త్రం? వీడికి 80 ఏళ్ల ఆయుష్, ఇప్పట్లో చావు లేదు అని శాస్త్రం చెప్తోంది. అలాగా? వీడికి చావు లేదు. వీడికి చావు లేదు. నీకు చావు లేదట్రా? తీసుకోరా, తీసుకో. తిన్నగా వెళ్ళు. ఆ నా కొడుకు తల నరికిరా. ఆడి తల తీసుకురాలేదో నీ తల నరికేస్తా. ఎరా, భయంగా ఉందా? స్వామి, ఆడు తల తెచ్చినా సరే, నేనీడి తల తీసినా సరే, నువ్వు అబద్ధం, నీ శాస్త్రం అబద్ధం, అంతా అబద్ధం. నేను 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 చేస్తానా? నన్నెవర్రా చంపేది? రే, నేనంత తేలిగ్గా చావడ్రా, తేలిగ్గా చావను. ఏమిట్రా నువ్వు చెప్పేది? నరసింహరాయుడు కొడుకుతో సంబంధం ఖాయం చేశాను. ఏ గొడవ చేయకుండా నిశ్చితార్థానికి రెడీ కండి. నేను నా భావం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నాకు ఇష్టం లేని పెళ్లి చేశారంటే చూడండి. అయ్యో, ఎంత పని చేసావే. వద్దమ్మా, వద్దమ్మా, నేను బావిలో పడి చచ్చిపోతాను. నన్ను అర్థం చేసుకోమ్మా. చూస్తూ చూస్తూ నిన్ను బలి పశువుని చేయటానికి నేను కసాయివాణ్ణి కాదే తల్లి. నిన్ను కన్న తండ్రిని. నీకు అర్థం కావట్లేదు. నేను చూస్తుండగానే నువ్వు గోతిలో పడిపోతుంటే చూసి నేను తట్టుకోలేనమ్మా. నా మాట వినవేమ్మా? లేదు నాన్న, నేను భావం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నా అమ్మవి కదా. అది కాదు నాన్న, నా బంగారు తల్లివే నువ్వు. నా మాట విను నాన్న. చీర చింపి ముఖాన్ని కొడతావా? ముక్కలు ముక్కలుగా నరుకుతా. బ్రతుకుంటే కిరోసిన్ పోసి తగలబెడతా. నేను చచ్చిపోతా నిన్ను కన్న పాపానికి. ఏమైంది? మా నాన్న నన్ను ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారంట. నేను భావం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. బావ లేకపోతే నేను చచ్చిపోతాను. ఈ మావయ్య ప్రాణంతో ఉన్నంత వరకు నీ బావ తప్ప ఇంకెవరు నీ మెళ్ళ తాళి కట్టలేరు. సరేనా? మీ నాన్న ఎవరినో పంపినట్టున్నాడు. వాళ్ళ సంగతి తేల్చొస్తాను. నువ్వు లోపలికెళ్ళు.
ఎక్కడా తల ఎక్కడా తల ఎక్కడ ఈ తప్పండి ఎక్కడ నన్ను వదిలేండి నన్ను వదిలేండి అయ్యా 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 నీ తల పడతానయ్యా. నన్ను వదిలేండి అయ్యా అయ్యా తల ఎక్కడా? 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు నాతో కలిసి బతికవు కదా. ఒక చిన్న చిన్న కుర్రాడి తల నరికి రమ్మంటే తేలేకపోయావు. రారా రారా ఎక్కడ్రా జ్యోతిష్కుడు ఎక్కడ్రా జ్యోతిష్కుడు ఆ జ్యోతిష్కుడు ఎక్కడ్రా చెప్పు. వీడికి అంజిరెడ్డికి చావు లేదని చెప్పాడే, ఇదిగో పోయాడు. ఇది వాడికి చూపించాలరా. ఎక్కడా వాడు చెప్పరా. ఇందా దీన్ని కడిగేసి వీడి తల తీసుకెళ్ళాలి, ఇంట్లో చూపించు. అన్యాయంగా పోయాడు. రావయ్యా రా. బలిచ్చే టైంకి వచ్చావు. పెళ్లికి ముహూర్తం పెట్టించావా? రా. ఏంటి బావా ఇది? ఇదా శవం. ఆ చిన్న కుర్రాడి తల నరక్కుండా ఒట్టి చేతులతో వచ్చే నాకే కథలు చెప్తున్నాడు బావా. నరికేశా. నా చెల్లెలింటికి రౌడీలను పంపించావా? వాడు చిన్న కుర్రాడు బావా, వాడి వల్లేమవుతుంది పెళ్లి ఆపడం. ఏదేమైనా నా చెల్లెలింటికి రౌడీలను పంపించడం పద్ధతి కాదు. ఏయ్, ఆడి చెల్లెలు కొడుక, నీ చెల్లెలు కొడుక కాకపోవచ్చు, దాని కడుపును పుట్టకపోవచ్చు, కానీ దాని పాలు తాగి పెరిగాడు బావాడు. ఏయ్, చిన్నప్పటి నుంచి నేను గేదె పాలే తాగాను. గేదె నా తల అయిపోద్దా? ఓ పక్క నా కూతురు ఈ పెళ్లి కొప్పుకోక నేను సతమతం అవుతుంటే శుభకార్యం ముందు ఈ కర్మకాండలు ఏంటి బావా? అయ్యో 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 ఊరుకోవయ్యా. నీకు నీ కూతురు పెళ్లి ముఖ్యమైతే నాకు వాడి చావు ముఖ్యం. వెళ్ళు, నీ కూతురు ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చెయ్యి. ఈ 20 సంవత్సరాలు పగా తెలుసా నీకు? తెలీదు. వాడి ప్రాణాలతో ఉంటే ఏమవుతుందో తెలుసా? వదలను. వాడి చావు నా చేతిలో. ఈ వీర రాఘవరాయుడు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా కొడుకు మీద ఈగ కూడా వాడతావు. నువ్వెంకా కనపడకు సీతలో. నేను భయపడేది దాని గురించి కాదయ్యా. బాబు ఒంటరిగా బయట ఉన్నాడు. ఆ పాపిష్టి వారికి ఈ విషయం తెలిస్తే నాకు భయంగా ఉంది. ఎవరు చెప్పినా నిజ ఇంటికి రాడు, కానీ వాళ్ళ అమ్మ వెళ్ళి పిలిస్తే తప్పకుండా ఇంటికి వస్తాడు. నేను అమ్మగారి మొహం చూడలేను. అమ్మగారు, మీరే ఎలాగైనా అమ్మగారికి నచ్చ చెప్పి బాబుని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. ఇది చెప్పడానికే నేను అక్కడి నుంచి వచ్చాను. నువ్వు బాధపడకమ్మా, నేను చూసుకుంటాను. లక్ష్మి, లక్ష్మి, కొంచెం అన్నం తిను. మాట్లాడకండి, ముందుకి నుంచి వెళ్ళిపోండి. లక్ష్మి, ఆ రోజు నీకు నిజం చెప్పేసావండి, కానీ అబ్బాయి తాకొద్దు తాకొద్దు. నేను చస్తే నా శవాన్ని మీరు తాకడానికి వీల్లేదన్నానా? ఇప్పుడు మీరు మర్యాదగా వెళ్తారా లేదా? అలాగే నేను వెళ్ళిపోతాను, కానీ ఒక్క ముద్ద అన్నం తిను లక్ష్మి, ఒక్క ముద్ద అన్నం తిను. వద్దు వద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ముందుకి నుంచి వెళ్ళిపోండి. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? తెలుసా? నిండు గర్భిణిగా ఉన్నప్పుడు జారిపడి నీ కడుపుకి దెబ్బ తగిలినప్పుడు నువ్వేమన్నావు తెలుసా? నా బిడ్డకి ఏమీ అవ్వకూడదు, ఏదైనా అయితే నేను ప్రాణాలతో బతకని చెప్పావా లేదా? నువ్వు ఏ బిడ్డ కోసం అయితే తప్పించిపోయావో ఆ బిడ్డ పుట్టుకనే చచ్చిపోయిందే. ఆ విషయం నీకు తెలిస్తే నువ్వెక్కడ గుడ్డ పగిలి చచ్చిపోతావా? ఇంకో తల్లి కన్నా బిడ్డను తీసుకొచ్చి దొంగతనగా నీ పక్కన పడుకోబెట్టానే. ఎవరి కోసం? బిడ్డని తల్లి నుంచి వేరు చేయడం ఎంత పాపమో నాకు తెలిసే, అయినా ఆ పాపం చేశారు. ఎందుకోసం? నా భార్యని కాపాడుకోవడం కోసం, నా భార్యని కాపాడుకోవడం కోసం. మొన్న అందరి ముద్దు విజయ్ నా బిడ్డ, నాకు పుట్టిన బిడ్డను గొంతు చించుకుని చెప్పారు. ఏ చెప్పకూడదా? మణి కన్న తండ్రి నేను కాకపోయినా ఇన్నాడు నా ప్రాణంగా పెంచానే. వాడు నా బిడ్డ కాదా? వాడు నా బిడ్డని చెప్పుకోకూడదా? వాడు కూడా నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. వాడు కూడా నన్ను చీకొట్టి వెళ్ళిపోయాడు. పోనే, కానీ నేను చచ్చేదాకా
ఈ గుడ్డ వాడి కోసమే కొట్టుకుంటుంది, వాడి కోసమే కొట్టుకుంటుంది. ఆ రోజు నా భార్య కోసం ఆ పాపం చేశారు, ఈ రోజు నా బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లిని క్షోభ పెట్టారే. విజయ్ నా బిడ్డ కాడని తెలిస్తే వాడికి ఏం జరుగుతుందో నీకు తెలుసా? వాడి నిలువున నరికి పారేస్తారే, నరికి పారేస్తారు. ఏమన్నావే? నిన్ను ముట్టుకోకూడదా? కూడా ముట్టుకోకూడదా? నువ్వు చచ్చాక నిన్ను ముట్టుకోవడానికి నేను బతికుంటేనే కదే, నేను బతికుంటేనే కదా. కనీసం అర్థం చేసుకో. నువ్వు వెళ్ళి విజయ్కి నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకురా. నువ్వు చెప్తే పెట్టాడు. లేదు, వాడు పక్కడానికి వీల్లేదు. ఆనాటి మన బంధం ఏనాటిదో సీతాలు. ఏమే 20 సంవత్సరాలైనా కూడా ఒక్కెంట్రు కూడా నరవకుండా పిట పిట్టలాడుతూ ఉన్నావే, నీ అంతానికి రహస్యం ఏమిటి రాఘవరాయుడు గారా? ఎక్కడే వాడు? ఎక్కడే నీ ఉత్తమ పుత్రుడు? చెప్పవే. చెప్పు, నీ కొడుకు ఎక్కడా? చెప్పు, నీ ముద్దుల కొడుకు ఎక్కడా? నీ ముద్దుల కొడుకు ఎక్కడా? చెప్పు. చెప్పవు కదూ? నువ్వు చెప్పవు కదూ? చెప్పదు. నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పక్కర్లేదు. నేనే తెలుసుకుంటాను, నేనే తెలుసుకుంటాను. నేనే వాడిని వెతికి పట్టుకొని వాడి ముక్కలుగా నరికి నీ కాలు దగ్గర పడేస్తాను. అప్పుడు ఏడవ్వే. ఈ గుడిసెలకి వెళ్ళి పట్టించండి రా. అందుకే ఈ నిజాన్ని నీ చేత కక్కించడానికే ఈ నాటకం ఆడాను. నాకు పుట్టినోడే నాకు ఎముడవుతాడా? వదలను, వదిలిపెట్టను. వాడిని పుట్టించినోడి నేనే చంపుతాను, చంపి తీరుతాను. అమ్మా, అమ్మలే పడతారా? నీ ప్రాణం తీస్తాను. నా కొడుకుని వదలకండ్రా, పట్టుకోండి.
అమ్మా అమ్మా వద్దు మా అమ్మను తాకొద్దు. సీతలు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసురా? సీతలు అసలు ఎవరో నీకు తెలుసా? సీతలు నేను చెప్పేది విను. ఎవరో నీకు తెలుసా? ఇంకే తెలియాలి వాడికి. తెలిసింది చాలు. వాడు నా బిడ్డ. నేనే వాడికి తండ్రిని. నేనే వాడికి తండ్రిని. ఊరుకో సీతలు. అమ్మా సీతలు ఎన్ని జన్మలెత్తినా నీకు తల్లిదండ్రులు వెళ్ళారా? సీతలు అమ్మా సీత అమ్మా 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 ఎరా మామిడికాయ ఎలా ఉంది? బాగుండాడి, చాలా తీగా ఉంది. ఇంటికి వెళ్తే బోల్డ్ ఉన్నాయి నీకు. రియలీ థ్యాంక్ యూ డాడ్.